ప్రేక్షకులకు, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అభిమానులకు, యావత్ పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి వినాయక చవితి శుభాకాంక్షలతో సకల రూపాయ గణేశాయ సర్వరూపాయ విఘ్నేశాయ ఆబాల గోపాలాన్ని పల్లె పల్లెల్లోనూ పట్టణాల్లోనూ విశ్వవ్యాప్తంగా నేడు అంగరంగ వైభవంగా మరి వినాయక ఉత్సవాల్ని జరుపుకుంటున్నటువంటి శుభతరుణంలో ముఖ్యంగా భారతదేశంలో కుల మత వర్ణ వర్గాలకు అతీతంగా ఆబాల గోపాలం మరి ఎంతో ఆనందకరంగా ఈరోజు మనం జరుపుకుంటున్న ఈ వినాయక ఉత్సవాలకి మరొక్కసారి స్వాగతం పలుకుతూ గణపతి, వినాయకుడు, గణనాథుడు, పార్వతీపుత్రుడు అనేక నామాలతో మరి అనునిత్యం మనందరికీ సుపరిచితులైన గణపతి సకల రూపాల్లోనూ ఈరోజు మనం దర్శిస్తుంటాము. ముఖ్యంగా ఈ వినాయక మండపాల్లో ఆకు గణపతి, పుష్ప గణపతి, ఫల గణపతి, ధన గణపతి, లక్ష్మీ గణపతి, విద్యా గణపతి, మరి క్రికెట్ గణపతి, ఇలా అనేక రూపాల్లో మనం గణపతిని ఈరోజు దర్శించుకోవడం, ఆ యొక్క వినాయకుని, ఆ యొక్క విజ్ఞానానికి, ఆ యొక్క వినాయకుని బుద్ధికి, ఆ యొక్క వినాయకుని సిద్ధిని మరొకసారి మనం స్మరించుకోవడం ఈరోజు అనాదిగా వస్తున్న సనాతనమైనటువంటి ఆనవాయితీ. మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు, ధ్యానాభిలాషులకు, ఆత్మ విజ్ఞానవేత్తలకు ఈరోజు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మన పిఎంసి ఒక సరికొత్త గణపతిని పరిచయం చేయబోతున్నాం. ఆ గణపతి మరి ఎవరో కాదు, ధ్యాన గణపతి. ఈ ధ్యాన గణపతి కార్యక్రమంలో అసలు వినాయకుడు అంటే ఎవరు, వినాయకునికి తొలి పూజ ఎందుకు చేస్తాం, వినాయకుడికి ఉన్న ఆ రూపానికి ఉన్న ఆ ప్రత్యేకమైనటువంటి ఆ విజ్ఞానం ఏంటి, వినాయకుడు మరి సదా మనందరిలోనూ సకల రూపాల్లోనూ ఎలా మనల్ని నడిపిస్తూ ఉంటాడు, అలాంటి అనేక అంశాలను, అనేక విజ్ఞానాలను ఈరోజు మనం ఆమూలాగ్రం ఈ వినాయక చవితి రోజు నాడు మన ఇంటిళ్ళపాదిలో మన వినాయకుడు ఎలా ఉన్నాడో మనకు మనం మరొక్కసారి తెలుసుకునే ప్రయత్నం ఈ ధ్యాన గణపతిని, ఈ ధ్యాన వినాయకుని, ధ్యాన గణేశుని మరి మీకు పరిచయం చేసే ఈ కార్యక్రమానికి మరొక్కసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కార్యక్రమంలోకి స్వాగతం పలుకుతున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, గణపతి అందరికీ మెచ్చే అరుదైన ఒక వినూతనమైనటువంటి రూపం. ఈ రూపాన్ని గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లేదు. ఆ రూపానికి ఒక చిన్న గీత ఇలా గీసి ఇది ఎవరాయా అంటే గణపతి అని పోల్చుకునేటంత అరుదైన మరి గొప్ప రూపాన్ని, ఆ రూపం వెనకాతలున్న అర్థాన్ని, ఆ అర్థం మనకి అవగతమైతే, మనకు అవగాహన అయితే వచ్చే పరమార్థాన్ని ఈరోజు మనం ధ్యాన గణపతిలో తెలుసుకుందాం. ధ్యాన గణపతి అలాగే వినాయకుడు అంటే అందరికీ గుర్తొచ్చేది తొలి పూజ. ఏం చేస్తామంటే ఏ పని ప్రారంభించిన పని ఏదైనా కావచ్చు, ఇల్లు కట్టడం కావచ్చు, ఇల్లు కూలదీయడం కావచ్చు, పెళ్ళి కావచ్చు, మరి సత్యనారాయణ వ్రతం కావచ్చు, మరి దక్ష యజ్ఞం కావచ్చు, యాగం కావచ్చు, ఏం చేసినా, ఏ కార్యక్రమం తలపెట్టినా ఆ కార్యక్రమం ముందు మనం
చేసుకునే పండగ, ఆ చేసుకునే ఒకానొక ప్రక్రియ గణపతి ని ఆవాహంచడం, మరి వినాయకునికి తొలి పూజ అందించడం మన అందరికీ అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఎందుకు వినాయకుడిని మనం తొలిగా ఆరాధించాలి అంటే, అనేక మంది అభిప్రాయం, మనం తలపెట్టిన పనిలో ఏ విఘ్నాన్ని లేకుండా, విఘ్నాలన్నీ ఏ విఘ్నము రాకుండా మన మన యొక్క పనిని పరిపూర్ణం చేయడానికి వినాయకుడు సహకరిస్తాడు. కాబట్టి వినాయకుడిని మనం తొలి పూజ చేయాలి అన్నది అనేక మంది ఆలోచన, అభిప్రాయం. అదే ఆచరిస్తూ ఉంటారు వాస్తవానికి. అందుకే ఏ పని చేయాలన్నా వినాయకుడిని మరి ముందు మనం ఆ యొక్క పూజ చేస్తాం. కానీ మిత్రులారా, ఆధ్యాత్మికత అంటే మనం తెలుసుకోవాల్సినటువంటి, మనం అనుభవం తెలుసుకోవాల్సినటువంటి, ఆచరించాల్సినటువంటి ఒక పదం ఇక్కడ మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. ఏది తెలుసుకోకుండా దాన్ని చేయరాదు, అది అనాధ్యాత్మికత, అన్సైంటిఫిక్ అంటారు. ఏ పనైతే మనం చేస్తున్నామో ఆ పనిని తెలుసుకుని చేస్తే దాని పేరు ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ, సైంటిఫిక్ అంటారు. శాస్త్రీయ విధానం ఉంది. మన పూర్వీకులు ఈ ఆచారాన్ని మనకి ఊరికే అప్పచెప్పలేదు. దీని వెనకాతల అద్భుతమైన సశాస్త్రీయము దాగి ఉంది. కానీ ఎప్పుడైతే అర్థమవుతుంది, ఎప్పుడైతే అనుభవంలోకి వస్తుందంటే, ఏ రోజైతే మనం దాన్ని తెలుసుకుని ఆచరిస్తామో అప్పుడు అది మనకు అనుభవంలోకి వస్తుంది. అంతేగాని గుడ్డిగా ఏదో చేయమన్నారు కాబట్టి ప్రతి పని ప్రారంభించే ముందు ఆ వినాయకునికి ఒక ఇంత బెల్లము, ఇంత పసుపు, గరికలు, పెద్ద ఖర్చు ఏమీ లేదు కదా, తీసుకొచ్చి అక్కడ పెట్టి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే అని చెప్పి వినాయకుడు అందించిన ఒక మంత్రాన్ని ఆయనకే చదివేసి ఇక ఆ పని మనం ప్రారంభించడం. ఆ పని పూర్తి కాకపోతే, ఆ పనిలో విఘ్నాలు ఎదురైతే, ఆ పని సమస్యల్లో చిక్కుకుంటే తిరిగి మనం వినాయకుడిని నిందించే పరిస్థితికి వచ్చాం. మై డియర్ ఫ్రెండ్స్, ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది, మనం తలపెట్టిన పనికి విఘ్నాలు తొలగిస్తారు అన్న నమ్మకం వినాయకుడి మీద ఉండడం ఎంత సహజమో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు ఆ విఘ్నాన్ని మనకి ఎవరు కలిగిస్తున్నారు? తొలగించేటోడు వినాయకుడు అనుకుందాం, మరి విఘ్నాన్ని కలిగించేది ఎవరు అన్నది మనం అర్థం చేసుకోవాలి. విఘ్నం కలిగించేటోళ్ళు ఎవరో మనం తెలుసుకుంటే, అసలు దొంగ ఎవరో తెలిస్తే పోలీసుల దగ్గరికి వెళ్ళే పని ఉండదు. మనం డైరెక్ట్గా దొంగ దగ్గరికే వెళ్ళి, నాయనా నువ్వు మా ఇంట్లో దొంగతనం చేయొద్దు, మళ్ళా మేము పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్లు పెట్టి ఇదంతా ఈ ఖర్చు, వాళ్ళకి ఇబ్బంది, మాకు ఇబ్బంది, నీకు ఇబ్బంది, నీకేం కావాలో చెప్పు, నీకే ఇచ్చేస్తాము, మా ఇంటికి నువ్వు దొంగతనానికి రావద్దు అని మనం చెప్పుకుంటాం. అలాగూ గణపతికి ఇంత బెల్లము, ఇంత పసుపు, ఇన్ని గరికలు పెట్టి నువ్వు మా విజ్ఞానాలన్నీ కలక్కుంటా నువ్వు చూడు అని అంటే విఘ్నాలు కల్పిస్తున్నది ఎవరు అన్నది మనం అర్థం చేసుకోవట్లేదు. ధ్యాన వినాయకుడు, వినాయక విజ్ఞానం ఏం చెప్తుందంటే, మనం చేస్తున్న పని సరి అయినదే, కానీ ఎందుకు చేస్తున్నామో, దాని వెనకాతలున్న ఆ జ్ఞానం ఏమిటో, ఆ బుద్ధి ఏమిటో తెలుసుకుని చేస్తే వినాయకుడు మనకు చెప్పిన ఆ యొక్క మహిమ, ఆ యొక్క విజ్ఞాన రహస్యము మనకు అర్థమవుతుంది. వినాయకుడు మనందరికీ మరింత, ఈరోజు మనం మరింత పూర్తిగా వినాయకుని కోసం తెలుసుకోవడమే ధ్యాన వినాయకుడు తాలూకా పరమార్థం. వినాయకుడు పార్వతికి, పరమశివుడికి కుమారుడు. తల్లి తండ్రి జీవించున్నారు, ఇక మిగతా బంధుగణం అంతా ఉంది.
బ్రహ్మ, విష్ణు, లక్ష్మి, సరస్వతి, అన్నయ్య, ఎంతోమంది తనకంటే సీనియర్ మోస్ట్ దైవదూతలు, దైవాలు ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంతమంది సీనియర్ మోస్ట్ దైవదూతలు ఉండగా మనం ప్రతి పనికి వినాయకుడినే పూజిస్తే వాళ్ళకు ఒక డౌట్ వచ్చిందనుకోండి, అసలు మాకంటే చిన్నవాడినైనా వినాయకుడిని పూజిస్తున్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మేమేం తక్కువ తిన్నామా అని వాళ్ళు బయలుదేరిపోయారు అనుకోండి, మనం ఏం సమాధానం చెప్తాము? అంటే వినాయకుడికే తొలి పూజ చేయడంలో ఇంకా ఏదో ఒక పరమ అర్థం ఉందన్నమాట. ఏమిటా అర్థం అంటే, జ్ఞాన అన్వేషణ పరంపరలో ఆదిశివుడి నుంచి మనం మొదలు పెట్టుకుంటే అసలు ఆధ్యాత్మికతనే మన పూర్వీకులు మనకు పండగల రూపంలో, ఆచారాల రూపంలో అందించారు. అనేక పండగలు వచ్చున్నాయి, అనేక ఆచారాలు ఉన్నాయి. ఈ ఆచారాల తాలూకా అంతరార్థం పురాణం, పురాణాల తాలూకా అంతరార్థం విజ్ఞానం, వేదం. ఆ యొక్క పరమ అర్థాన్ని మనం గ్రహిస్తే ఇవన్నీ అర్థవంతంగా జరుగుతాయి. ఈరోజు ఏమవుతుందంటే, ప్రతి ఆచారంలో ఉండే అంతరార్థాన్ని పక్కన పెట్టి ఆ ఆచారానికి ఆడంబరాలు తోడేసి అనర్థాలు కొని తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి మనం నిత్యం చూస్తున్నాం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఈ యొక్క ఆచారాల్లో ఉండే అంతరార్థాన్ని, రియల్ స్పిరిచువల్ సైన్స్ని, ఆ యొక్క స్పిరిచువల్ టెంపర్ని బయటకు తీసుకురావడానికే పిఎంసి లాంటి ఒక మాధ్యమాన్ని బ్రహ్మర్షి పత్రిజీ మనకు అందజేశారు. ఇక విషయానికి వస్తే, ఈరోజు ఈ వినాయక చవితి అన్న ఆచారం వెనకాతలో ఉన్న గొప్ప అంతరార్థాన్ని మనం తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా గణపతిని, వినాయకుణ్ణి ఎందుకు ముందుగా మనం పూజించాలి అంటే, ఆధ్యాత్మిక పరంపరలో ఒక గొప్ప విజ్ఞానాన్ని సాధించిన తొలి విజ్ఞాని, విజయాల పరంపరని సాధించినటువంటి ఒక మహాత్ముడే వినాయకుడు. ఆ యొక్క గొప్ప విజయాన్ని పొందే విజ్ఞానం ఆయన సొంతం చేసుకున్నారు. నిష్ణాతుడు, శాస్త్రవేత్త అయ్యాడు. మనం ఒక విద్యను అభ్యసించాలి అంటే ఆ విద్యలో ఎవరైతే దిట్ట ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మనం శిష్యరికం చేస్తాము, వారి దగ్గరికి వెళ్ళి అభ్యసిస్తాం. సంగీతం నేర్చుకోవాలి అనుకుంటే సంగీతంలో ఎవరైతే అప్పటికే ఆ యొక్క పరమ పదంలో ఉన్నారో, ఆ యొక్క ఉన్నతమైన స్థితిలో ఉన్నారో, దిట్ట అయి ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి అభ్యసిస్తాం. అలాగే విజయము అన్న పదం ఎవరయ్యా ఈ భూమి మీద మొట్టమొదటిసారి పొందారు అంటే, పొందినటువంటి ఒక మహాయోగి వినాయకుడు, గణపతి. అందుకు ఏ పనైనా మనం చేపట్టే ముందు ఆయన ఎలా అయితే తను తలపెట్టిన ఏ పనిలోనూ అపజయం రాకుండా ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించాడో, ఆ రహస్యాన్ని వారి దగ్గర నుంచి మనం తీసుకోవడానికే వారిని ముందు మనం సదా ఆహ్వానిస్తూ ఉంటాం. దాని పేరే తొలి పూజ. అయితే ఆయన ఆ జ్ఞానాన్ని ఎలా పొందాడు అన్నది వారి దగ్గర నుంచి అభ్యసించాలి. ఇక్కడ మరొక విషయాన్ని మనం స్పష్టంగా అవగాహన చేసుకోవాలి. యుగ యుగాలుగా ఈ గొప్ప విజ్ఞానాన్ని పొందిన మహాత్ములందరూ మన కోసం దిగి కిందకు వచ్చారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే,
వారికే ఆ పని అప్పచెప్తున్నాము. అవసరమైతే వారికి కప్పాలు, అవసరమైతే వారికి ఆ, మరి కొంత భాగము, అవసరమైతే వారికి చిన్న చిన్న బహుమానాలు, ముడుపులు ఇచ్చి మన పనిని వాళ్ళని చేయమంటున్నాం. అంతేగాని వారు ఆ పనిని చేసే ఏ విజ్ఞానం ఏ సాధన చేసి పొందారో ఆ సాధన పరిణామాన్ని, ఆ సాధన ఆ యొక్క పరంపరను, ఆ అభ్యాసాన్ని మాత్రం మనం వారి దగ్గర నుంచి పొందేదానికి సిద్ధంగా లేకపోవడమే ఇక్కడ ఉన్నటువంటి సకల అనర్థాలకి, సకల ఆడంబరాలకి మూలమవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యాన వినాయకుడు ఎందుకయ్యా వచ్చాడు ఈ భూమి మీదకి అంటే, ఎందుకు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వినాయక చవితి వస్తుంది అంటే, ఈ భూమి మీద ఉన్న సకల మానవ జాతి వారు తలపెట్టిన ఏ పని విఘ్నం లేకుండా విజయవంతంగా పూర్తి చేసుకునే విద్యను అందించడానికి మహాగణపతి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. ఒక గొప్ప క్రికెటర్, ఒక గొప్ప సంగీత శాస్త్రవేత్తని మనం గుర్తించడం ఒక ఎత్తు అయితే, వారిలా తయారవ్వాలి అంటే వారెంత సాధన చేశారో మనము అంత సాధన చేయాలి. వాళ్ళు మనం సాధన చేస్తుంటే ఎన్నో మెలకువలు మనకు అందిస్తూ ఉంటారు, అనుసంధానం అవుతుంది. అలా వినాయకుడిని మనం తీసుకొచ్చినంత మాత్రాన, వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పుకున్నంత మాత్రాన, వినాయకుడిని గ్రామ గ్రామాన, పట్టణ పట్టణాన, ఆబాల గోపాలం మండపాల్లో ప్రతిష్ఠించినంత మాత్రాన మనకు విజయాల పరంపర మనకు రాదు. ఒక మెట్టు మాత్రం ఎక్కిన వాళ్ళం అవుతున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆ యొక్క గణపతి వినాయక విజయాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకుందాము, వాటిని ఆచరించే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు గణపతి మనకి ఎందుకు వచ్చారో అర్థమవుతుంది, మనం పొందాల్సిన విజయాలు ఏమిటో మనకి సుస్పష్టమవుతాయి. ఆధ్యాత్మికతకు అసలైనటువంటి ఫలము విజయం. ఎక్కడైతే అపజయం ఉందో అది ఆధ్యాత్మికత కాదు. అపజయం ఉన్న చోట దుఃఖం ఉంటుంది, ఎక్కడైతే జయం ఉంటుందో, విజయం ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది. ముక్కోటి దేవతల అఖండ గురు పరంపర భారతదేశం తాలూకా సొంతంగా భావిస్తున్నటువంటి ఈ రోజుల్లో ఇంకా ఈ భారతదేశంలో శారీరక, మానసిక, బుద్ధిపరమైన, మరి బంధపరమైన, ఆర్థికపరమైన దుఃఖాలు ఇంకా ఉన్నాయి అంటే, మరి వినాయకుడు ప్రతి సంవత్సరము వచ్చి 7 రోజులు, 10 రోజులు, 12 రోజులు మన మధ్యన ఉండి తిరిగి మనం నిమజ్జనం చేసేస్తూ ఉంటే, మరి వినాయకుడిని తెచ్చుకున్న అర్థమేమి, ఈ వినాయక చవితికి ఉన్నటువంటి పరమార్థమేమి, ఎప్పుడు ఈ భారతదేశం వినాయకుడు ఆశించిన, గణపతి ఆశించిన ఆ యొక్క ఆనందానికి వెళ్తుంది? మీరే మరొక్కసారి మనం చేస్తున్న ఈ పనిలో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి, స్వీయ పరిశీలన చేసుకోవాలి. ఇన్ని మండపాలు, ఇంత పండగ దండగైపోవడం భావ్యమా? ఈ మండపాలు, ఇంత పండగ సమస్త మానవాళికి నిత్యం నూతనంగా, ఉత్సాహభరితంగా ఉండాలి కదా. అలా ఉండాలి అంటే మనం ధ్యాన గణపతిని తప్పక అర్థం చేసుకోవాలి. ఆ యొక్క విజయాల పరంపరను మనము ఎక్కడ అశాస్త్రీయం ఉండరాదు. శాస్త్రీయ దృక్పథం ఇవ్వడానికే గణపతి మన మధ్యకు వస్తున్నారు, వచ్చారు, వస్తున్నారు, వస్తూనే ఉంటారు. ధ్యాన గణపతికి, విజ్ఞాన గణపతికి మరొక్కసారి మనం జేజేలు పలుకుతూ ఆ యొక్క విజ్ఞానం ఆ గణపతికి ఎలా వచ్చిందో, వారిచ్చిన సందేశం ఏంటో మనం మరింతగా తెలుసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, గణపతి నిండైన రూపం, ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా
మానవ జాతి అంతా గుర్తు పట్టగలిగినటువంటి రూపం. ఈ మధ్యకాలంలో మనం డిజిటల్ టెక్నాలజీ యుగానికి వచ్చాం. మట్టి యుగం నుంచి స్మార్ట్ యుగం దాకా వచ్చాం. గణపతిని అన్ని రూపాల్లోనూ అన్నిటిలోనూ సదా వృక్ష జాతుల్లో వృక్షరాజంగా, జంతు జాతుల్లో జంతురాజసంగా, మట్టిలో మాణిక్యాల్లో, నేడు మన మొబైల్ ఫోన్స్లో, ఆర్ట్స్లో, సైన్స్లో, చక్కటి కళల్లో, నృత్యంలో, విద్యల్లో, ప్రతి చోట విశ్వమంతా మనం గణపతిని గుర్తించగలుగుతున్నటువంటి తరుణం. అంటే గణపతిని మనం ఎంతగా మనకి అర్థం చేసుకోవాలో అని చెప్పకనే చెప్తున్నటువంటి పరమసత్యం. గణపతిని చూసిన వెంటనే అందరి కళ్ళు దేనిపైకి వెళ్తాయంటే తలపైకి వెళ్తాయి. తల, ఏనుగు తలను ధరించి ఉంటారు. ఏనుగు తల ఎలా ఉంటుంది అన్నది మీ అందరికీ తెలుసు. పెద్ద తల, నుదురు, ఇంత పెద్ద తొండం, పెద్ద చెవులు, చిన్న కళ్ళు, నోరు కనిపించదు. ఇలాంటి ఉన్నటువంటి ఈ రూపం, ఈ తల రూపాన్ని మనం ఎక్కడైనా దర్శిస్తూ ఉంటాం. ఆఖరికి ఫలాల్లో, పొలాల్లో, గుడుల్లో, బడుల్లో, ఇక్కడ అక్కడేమిటి అన్ని చోట్ల మనకి బొప్పాయి కాయల్లో మనం గణపతిని దర్శిస్తూ ఉంటాం. ఇలా ఏ రూపం ఎక్కడ కనిపించినా ఓ గణపతి రూపం, గణపతి బొప్ప మరి అని మనం దర్శిస్తుంటాం. అనేక మంత్రోచ్చారణలు చేస్తూ ఉంటాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ధ్యాన గణపతి, విజ్ఞాన గణపతిలో ముఖ్యంగా ముందు మనం గమనించాల్సినటువంటి ఒకానొక క్వాలిటీ, గణపతి మనకి ఏం చెప్తున్నారు దర్శించడం అన్నది ఒక ఎత్తు అయితే, ఆ దర్శించిన దాని నుంచి మనమేమి దర్శిస్తున్నాం, మనమేమి అవగాహన చేసుకుంటున్నాం, ఏమి చెప్పడానికి గణపతి ఆ రూపాన్నే ధరించి మన మధ్యకి వస్తున్నారు, ఆ రూపంలో వెనకాతలు ఉన్న విజయాల తాలూకా పరంపర ఏముంది అన్నది ఇప్పుడు మనం మరింత సూక్ష్మంగా, మరింత విస్తారంగా తెలుసుకుందాం. గణపతి కళ్ళు చాలా చిన్నవి. మన విజయానికి మన నేత్రాలు, మన చర్మచక్షువులు ఎంతో దోహదం చేస్తాయి మిత్రులారా. చర్మచక్షువులు అందరికీ ఉంటాయి, కళ్ళు అందరికీ ఉంటాయి. కానీ కంటి నుంచి విజయాన్ని మనం ఎలా పొందొచ్చు అన్న విజ్ఞానాన్ని మనకు అందించినటువంటి మొట్టమొదటి ఆ మహావిజ్ఞానే గణపతి. అది అలా అర్థం కాలేదు. మన అజ్ఞానం పక్కవాడికి వ్యాపారపరమైన వస్తువు అయింది. కన్నుని ఎలా ఉపయోగించాలో చెప్పినటువంటి గణపతి అది అర్థం కాక కనిదిష్టి గణపతిగా పాపం మారిపోయాడు. కొత్త అవతారం. కనిదిష్టి గణపతిని తీసుకొచ్చి గేట్లకు పెట్టేసి, గేట్లకు కట్టి, ఏంటండి గణపతిని పూజ గది నుంచి గేట్లో కట్టేశారు కాపలాదారులా అంటే, కనిదిష్టి గణపతి అండి, మాకు అంత కనిదిష్టి జరుగుతుంది మా ఇంటి మీద, మా ఒంటి మీద, అందుకు మాకు ఏది అనుకున్నది అవ్వట్లేదు, అందరి కనుదిష్టి మా మీద పడుతుంది, కాబట్టి ఆ కనుదిష్టిని మరి నివారించడానికి కనిదిష్టి గణపతిని పెట్టేశాము అని చెప్తూ ఉంటే, దాన్ని మళ్ళా రాగిలో కనిదిష్టి యంత్రాలు, బంగారంలో కనిదిష్టి యంత్రాలు, సిల్వర్లో కనిదిష్టి యంత్రాలు, మళ్ళీ వీళ్ళ ఆడంబరాలన్నీ అక్కడ పోగేసి ఒకరిని మించిన ఒకరు గణపతిని తీసుకొచ్చి పూజ గదుల నుంచి వీధిలో పెట్టేసినటువంటి దౌర్భాగ్యం మన భారతదేశంలో చూస్తున్నాం మనం. ఓ చక్కటి విజ్ఞానం, ఒక చక్కటి ఆచారం అనాచారంగా, అజ్ఞానంగా మారి దాన్ని ఒక పెద్ద వ్యాపార వస్తువుగా ఈరోజు కనిదిష్టి గణపతి అన్నది మన ముందు వచ్చినటువంటి పరిస్థితి. గణపతే
కన్నీరు కారుస్తున్నాడేమో అటువంటి శోచనీయమైనటువంటి పరిస్థితి. నేను చెప్పినది ఏమి, కను గురించి నేను నేను వివరించింది ఏమిటి, నా దగ్గర నుంచి వీళ్ళేం తెలుసుకోవాలి, విరుద్ధంగా ఎందుకు తెలుసుకున్నారో మరి ఈరోజు గణపతి ఆక్రోశిస్తున్నటువంటి సందర్భం. మై డియర్ ఫ్రెండ్స్, కనిదిష్టులు ఎక్కడా లేవు. కంటికి అపారమైన శక్తి ఉంది. శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నాం. అలా చేసుకోవద్దని చెప్పడమే గణపతి చిన్న కళ్ళుతో ఉండడం. దాని అర్థం కళ్ళు చిన్నవంటే కళ్ళు ఇలా చిన్నవి చేయమని కాదు. దాని అర్థం ఈ కంటితో ఏదైతే చూస్తున్నావో దానిని ఎంత అవసరమో అంతవరకే చూడు, ఆ అవసరానికి మించి చూడకు. అది కనులు చిన్నగా ఉండడం అంటే. నరుడు దృష్టికి నల్లరాలు సైతం పగులుతున్నటువంటి ఈ రోజుల్లో అందరము నరులమే, అందరము చూసుకుంటున్నాము, కానీ చూడడం అనేది ఎవరికి రావట్లేదు. తద్వారా మనం చూసిన చూపుల ద్వారా ఏర్పడిన ప్రకంపనలు, మన చూపుల ద్వారా ఏర్పడినటువంటి ఆ మంటలు పచ్చనవన్నీ ఎర్రగా కాలి మాడి మసి అయిపోతున్నాయి. కనిదిష్టి అన్నది మనం చేస్తున్నాం, మనకెవరో కనిదిష్టి పెట్టట్లేదు. మరి మనము నరులమే, ఎదుటివారు నరులే, మనం పెడితే పక్కవాడు ఊరుకుంటాడా? కాబట్టి మిత్రులారా, కనిదిష్టి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది మన కనులను, మన చర్మచక్షువులను, మన నేత్రాలను, మన ఎదురుగా కనిపిస్తున్న వాటిని ఎంతవరకు చూడాలో అంతవరకు చూడడము అన్న విజ్ఞానాన్ని నేర్చుకోవాలి. బియాండ్ దట్ చూడొద్దు. ఉదాహరణకు ఒక చక్కటి అమ్మాయి, ఈరోజు చవితి, వినాయక చవితి, ఎవరివో ఎక్కడవో చక్కటి నగలు ధరించి మంచి బట్టలు వేసుకొని ఇలా మన ముందుకు వచ్చింది అనుకోండి, మనం ఎంతవరకు చూడాలి? ఆ అమ్మాయికి ఆ నగలు ఎంత బాగున్నాయో అంతవరకే చూడాలి. అంతేగాని దగ్గరికి పిలిచి ఈ నగలు నీకు ఎక్కడివి, ఎవరు కొనిపెట్టారు, మీ ఇంట్లో మీకు ఈ నగలన్నీ నువ్వు తెచ్చేసుకున్నావా, ఎవరైనా తీసుకొచ్చారా, ఈ స్వాదనంతా ఉంటుంది చూసారా, ఈ బోగట్టా ఉంటుంది చూసారా, ఇది కనుదిష్టి అంటే. మన కనుదిష్టి ఆ అమ్మాయి నగలను దాటి చూడాల్సిన విషయం కంటే ఎక్కువ ఎప్పుడైతే చూసి వెళ్ళామో సాయంత్రానికి ఆ అమ్మాయికి నగలు తెగిపోతాయి. తిరిగి ఆ నోట ఈ నోట విషయం మనకు తెలుస్తుంది. ఉదయం ఆ అమ్మాయి నగలు ధరించింది, సాయంత్రం నగలు పోగొట్టుకుంది అంటే మనం ఇంకొక సలహా కూడా ఇస్తుంటాం. ఏం సలహా అంటే, ఉదయమే నేను చెప్పాను ఆ అమ్మాయి ఆ నగలు ధరించింది, ఎందుకు ధరించింది అని, కానీ నువ్వు పెట్టిన ఆ కనిదిష్టి వల్లే ఆ నగలు పోయినాయి అన్న విషయం నీకు తెలియట్లేదు, మనం గుర్తించలేకపోతున్నాం. ఎవరో శుభమాని ఇల్లు కట్టుకున్నారు, ఎవరో శుభమాని పెళ్లి చేసుకున్నారు. మనల్ని పిలిచి దీవించమంటే మనం అక్కడికి వెళ్ళి వారి ఆ అలంకరణను, లేదు ఆ ఇండ్లు అలంకరణను చూసి ఇది ఎక్కడిది, మీకు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇలాంటి ఇన్వెస్టిగేషన్ అంతా చేసి మనం బియాండ్ చూడవలసిన దానికంటే ఎక్కువ చూసి వారి నాశనానికి, ఆ వస్తువు నాశనం అయిపోవడానికి కారణమవుతున్నాం. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి అన్నదే ధ్యాన గణపతి తాలూకా విజ్ఞానం, ధ్యాన గణపతి సందేశం. మై డియర్ ఫ్రెండ్స్, కనులను హాయిగా చిన్నగా చూడాలి. ఇంకా చెప్పాలంటే ఒక్క మాటలో ఆధ్యాత్మికంగా చెప్పాలి అంటే, ఏదైనా నువ్వు చూస్తే బాగుంది అన్నంతవరకే చూడు. నువ్వేం చూసినా ఎంత గొప్పగా ఉందో అంతవరకే చూడు. దాని తర్వాత విషయంలోకి ఇంత కూడా వెళ్ళమాక. అయితే కనిదిష్టి వెళ్ళకపోతే ఈ కంటికి శుభం కలుగుతుంది, ఈ కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. నీ కంటి ద్వారా చూడబడినటువంటి ఆ వస్తువు శోభిల్లుతా ఉంటుంది, నాశనం కాదు. ఎంత గొప్ప విజ్ఞానం! చిన్న విద్య, చూడడము, ఆర్ట్ ఆఫ్ లివింగ్ మాట్లాడుతుంది ప్రపంచం ఈ రోజంతా. కానీ ఆర్ట్ ఆఫ్ సీయింగ్ని మనం మర్చిపోతున్నాం. ఆర్ట్ ఆఫ్ సీయింగ్ లేనప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రాదు. ఆర్ట్ ఆఫ్ సీయింగ్ ఎవరయ్యా
ఈ విద్యను మనకు అందించారంటే గణపతి, మహాగణపతి, అందరికీ అవసరమైనటువంటి విద్య. గణపతి వేడుకుంటున్నాడు, గణపతి మరీ మరీ చెప్తున్నాడు. ఆర్ట్ ఆఫ్ సీయింగ్. నువ్వు చూసిన వస్తువు, నువ్వు చూసిన ప్రాణి పచ్చగా ఉండాలి, కలకల్లాడాలి, అంతకు మించి చూడొద్దు. ఎవరైతే అలా నడిచి వెళ్తున్నారో వాళ్ళందరూ గణపతులే. మనం ఒక పక్షిని అలా చూసాం ఉదయం, అది కిలకిలలాడుతుంటుంది. మన కళ్ళు పడిన తర్వాత సాయంత్రానికి అది పెనం మీదకి వచ్చి నైట్కి మన ప్లేట్లోకి భోజనంకి వచ్చింది అనుకోండి, ఎంత విలవిల్లాడుతుంది. ఇదేం చూపు. ఆ చేపను చూస్తున్నాం, ఆ పక్షులను చూస్తున్నాం, ఆ జంతువులను చూస్తున్నాం. మనం చూసిన తర్వాత వాటికి భద్రత పోతుంది, భయం వేస్తుంది. ఇది కనుదిష్టి అంటే. మనం చూసిన తర్వాతను వాటికి భద్రత పెరగాలి, వాటికి అభయం రావాలి. ఈ వ్యక్తి కంట్లో నేను పడ్డాను, నేను ఈ రోజంతా హాయిగా ఉండగలను అన్నంత భరోసా వాటికి రావాలి. అది మనిషి అంటే. అప్పుడు ఈ మనిషికి ఆ గణపతి మహాత్ముడు బోధించిన ఈ చూసే విద్య అవగతమైతే, అర్థమైతే, అది గణపతికి నిజమైన పండగ, గణపతికి నిజమైన ఉత్సాహం, గణపతికి నిజమైన చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనం ధ్యాన గణపతిలో ధ్యానం చేసేటప్పుడు కళ్ళు రెండు మూసుకోవడం ద్వారా, కొన్ని రోజులు మూసుకుని ఉండే ఈ ప్రయత్నం, ఈ సాధన కొనసాగించడం ద్వారా ఈ కంటికి ఆ యొక్క శోభాయమాయమైన దివ్యమైన శక్తి వనగూరుతుంది. ఏ కళ్ళు అయితే ధ్యానం చేస్తాయో ఆ కళ్ళు చూసినటువంటి ఆ ప్రపంచం పచ్చగా, హాయిగా, కలకల్లాడుతూ ఉంటుంది. ఇదే ధ్యాన గణపతి మనకు చిన్నగా చూడమని చెప్పినిచ్చినటువంటి సందేశం మిత్రులారా. ధ్యాన గణపతి గణపతి రూపంలో మరొక దివ్యమైన అనుభవాన్ని మనకి, విజ్ఞానాన్ని మనకి అందిస్తున్నారు. వాటి రూపమే చెవులు. పత్రిజీ విగ్రహం ఎందుకుంది అంటే స్ఫూర్తినివ్వడానికి అని పదే పదే ఎందుకు చెప్తుంటారంటే, మనం ఆరాధిస్తున్న, అభిమానిస్తున్న అన్ని విగ్రహాలు ఆ యొక్క నిగ్రహాన్ని, ఆ యొక్క శక్తిని, ఆ యొక్క స్ఫూర్తిని వాటి నుంచి మనం పొందడానికే. అందులో భాగంగా ఈరోజు గణపతి రూపం, గణపతి విగ్రహం నుంచి స్ఫూర్తిని మనం విస్తారంగా తీసుకుంటున్నాం. ఈ చెవులు పెద్దగా ఉండాలి. విజయము, ఇందనక మనం చెప్పుకున్నట్లు, చూడడం ద్వారా మన చుట్టూ ఉన్న ప్రాణులకి ఎంత విజయం ఉందో, మన నుంచి రక్షణ, సంరక్షణ పొందితే విజయం. మనము మన చుట్టూ ఉన్న వాటి నుంచి మరి భక్షణ ఉంటే అపజయం. అలాగే విజయం అన్న దానికి ఒక మహాసూత్రం ఆనాడు ఆ మాధవుడు ఇచ్చాడు మనకి, ఆ గణనాథుడు ఇచ్చారు మనకి. అది ఏంటంటే రెండవ సూత్రం వినడం. వినడమే విజయము. ఎంత గొప్పగా వింటే అంత విజయము, ఎంత అద్భుతంగా వింటే అంత విజయము, ఎంత సరళంగా వింటే అంత విజయము, ఎంత ఓపికగా వింటే అంత విజయము. ఎందుకయ్యా ఈరోజు మనకు అపజయాలు వస్తున్నాయి? చిన్నప్పటి నుంచి మనం వినాయకుడిని ఆరాధిస్తున్నామే, ప్రతి పండగ అంగరంగ వైభవంగా చేస్తున్నామే, అయినా ఎందుకు మనకి మన జీవితాల్లో అపజయాలు వస్తున్నాయి అంటే, అందరూ చెప్పుకునేదే, నా మాట ఎవరూ వినట్లేదండి అని. కారణం నేను ఎవరి మాట వినట్లేదు గనక. వినడము అన్న విద్యని మన అందరము అపహాస్యం చేస్తున్నాం. ఎవరైనా ఏదైనా చెప్పకపోతే, నువ్వు నాకు చెప్పేదేంటి, నువ్వు చెప్పింది నేను వినను,
అది బంధాల్లో కావచ్చు, మిత్రత్వంలో కావచ్చు, ఈ ప్రపంచమంతా ఈ భవరోగం వ్యాప్తించి ఉంది. ఇది పెద్ద వైరస్. వినకపోవడం. ఒక పండితుడి మాట వినం, ఒక పామరుడు మాట వినం, ఒక విద్యావేత్త మాట వినం, ఒక శాస్త్రవేత్త మాట వినం. వినే టైము లేదు, ఓపిక లేదు. విజయం మనకి ఎలా వస్తుంది? ధ్యాన గణపతి పదే 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 సుస్పష్టంగా ఇస్తున్న సందేశం వినడం విజయానికి మూలం. వినాలి. ఎంతలా వినాలి అంటే చెవులు సాగి 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 చెవులు శాట అయ్యేంత వరకు వినాలి. చాటల్లా అయిపోవాలి. ఈ వినడంలో మళ్ళీ 4 రకాలు ఉంటారు. ఎవరో ఒక మహానుభావుడు చెప్పాడు, ఎంతో అద్భుతంగా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ఆ వినడంలో ఉన్న 4 రకాల మనుషుల గురించి కూడా కాసేపు విందాం. మొదటి రకం గొడుగు వర్గం. వెళ్తారు ప్రవచనాలకి, గురువుల ప్రవచనాలకో, ప్రవక్తల ప్రవచనాలకో, శాస్త్రవేత్తల ప్రవచనాలకో, ఏదో ఒక వర్గం నచ్చుతుంది, అక్కడికి వెళ్తారు. కానీ వెళ్ళిన తర్వాత ఇప్పుడంతా పవర్ ప్రజెంటేషను, స్లైడ్ షో, సఫీ గారి ప్రవచనానికో, మరి మన ఆకెళ్ళ గారి ప్రవచనానికో, గొంప గారి ప్రవచనాలకు ఇవాళ యూత్ అంతా వెళ్తుంది. వెరీ హ్యాపీ వెళ్ళడం. కానీ వెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే వారు ఒక అంశాన్ని మనకి చెప్పే ప్రయత్నం చేస్తారు. అది ముందు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో స్లైడ్ షో వేస్తారు. ఈరోజు మనం మాతృదేవోభవ తెలుసుకుందామని. అంతే. వెంటనే మనం అనుకుంటాము, ఇదా అయితే నాకు తెలుసులే. మాతృదేవోభావం అంటే తల్లిదేవోభావం అని చెప్తాడు కదా, ఇంకేం చెప్తాడులే, నాకు తెలుసులే అన్న భావన వెంటనే మన బుర్రలోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే అలా వచ్చేసిందో ప్రవచనం మాత్రం 6 గంటలు నడుస్తుంది. అక్కడ 6 అవర్స్ ఆయన స్లైడ్స్ మీద స్లైడ్స్ అద్భుతంగా, జనరంజకంగా, హుషారుగా చెప్పుకెళ్ళిపోతుంటాడు. కానీ ఆ మొట్టమొదటి ఒక అంకురార్పణ ఆలోచన మన బుర్రలోకి వచ్చేసింది. ఏమంటే ఆ అంకురార్పణ నాకు తెలుసులే. వినడు. ఇంకా పూర్తిగా వెళ్ళాడు కానీ వినడు. తెలుసులే అంతే. ధ్యానమా తెలుసులే, జ్ఞానమా తెలుసులే, వినాయక చవిత తెలుసులే, నీకు తెలిసింది ఏమీ లేదు కానీ తెలుసులే. ఎప్పుడైతే మనం అలా అనుకుంటామో ఆ గొడుగు వేసేస్తాం అన్నమాట. గొడుగు వర్గం అంటారు వీళ్ళని. ఈ గొడుగు వర్గంలో ఏమవుతుందంటే మీద అపారమైన వర్షం పడుతూనే ఉంటుంది, కానీ ఒక్క చినుకు కూడా మనల్ని తడపజాలదు. కారణం గొడుగు వేసుకున్నాం. అలాగే నువ్వు వెళ్తావు ప్రవచనానికి, నువ్వు వెళ్తావు ఆ ప్రబోధానికి, నువ్వు వెళ్తావు ఆ సమూహానికి, కానీ నువ్వు వినవు. అక్కడే ఉంటావు కానీ వినవు. ఎందుకంటే నాకు తెలుసు అన్న ఒక ముసుగు వేసుకుంటావు. మై డియర్ ఫ్రెండ్స్, గణపతి సందేశం ఏం చెప్తుందంటే ఎప్పుడు ఎక్కడ నాకు తెలుసు అని ఏది నువ్వు ఫిక్స్ అయిపోకు. నువ్వేం చేయాలి అంటే చెప్పేదంతా వినడానికి సిద్ధం కావాలి, లేకపోతే గొడుగు వర్గంలో చేరిపోతావు. వింటావు కానీ ప్రయోజనం లేదు. ఇక రెండో వర్గం ఉంటుంది. వీళ్ళంతా ఒక కాలనీవాసులు, ఒక సమూహం. అందరూ వెళ్దాము వెళ్దాము అనుకుంటారు. ముందు రోజు అనుకుంటారు, రాత్రి 10 గంటలప్పుడు అందరూ సమావేశమై ఉదయం 5 గంటలకు అందరూ వచ్చేయాలి, 5:30కి బస్సు వెళ్ళిపోతుంది, 6 గంటల వరకు వెళ్ళిపోతామని చెప్తారు. కానీ సమూహం కదా, ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి కదా, అందరూ బయలుదేరేటప్పటికి 8 అవుతుంది. కాస్త ఆ సమావేశం వెళ్ళేటప్పటికి 9 అవుతుంది. దీనికి కారణాలు వాళ్ళ మీద వీళ్ళ మీదాలు అంతా చెప్పుకుంటారు. ఇక వెళ్ళేటప్పుడే కాలనీవాసులు కాబట్టి ఇంకోటి కూడా ఫిక్స్ చేసుకుంటారు. ఎలాగూ వెళ్ళనే వెళ్తున్నాము హైదరాబాద్ నుంచి కడతాల దాకా, మనం అటు నుంచి వచ్చేటప్పుడు హైదరాబాద్కి కడతాలకు మధ్యలో ఏవేవైతే చూడవలసినవి ఉన్నాయో, బిర్లా టెంపులు, మరి మన ట్యాంక్ బండు, అలాగే మన ఎన్నో సాలార్జంగ్ మ్యూజియం, మరి చార్మినారు, ఏవేవైతే హైదరాబాద్లో ఉన్నాయో అవన్నీ కూడా చూసేయాలి మనం ఈరోజే, మళ్ళీ ఎప్పుడు అవుతుంది వీలవుతుంది అని ఆ ప్రోగ్రాం కూడా దీనికి తోడు పెట్టుకుంటారు. కానీ అడు తిరిగి ఇటు తిరిగి వీళ్ళు కడతాలకు వెళ్ళేటప్పటికి 12 అవుతుంది.
9 గంటలకు ఎక్కడో ఆ యొక్క ఆ గురువుల తాలూకా ప్రవచనం ప్రారంభమైపోతుంది. అక్కడ నిర్వాహకులు 10 గంటలప్పుడు ఎప్పుడో చూసి, ఓకే ఈరోజు ఒక 200 మంది ఉన్నారు, వీళ్ళకి తగ్గ భోజనాన్ని మనం ఏర్పాటు చేసుకుందామని ఆ 200 మందికి వాళ్ళు భోజన ఏర్పాట్లు చేస్తుంటారు, ఆహార ఏర్పాట్లన్నీ. కానీ వీళ్ళు చెప్పలేదు కదా, వీళ్ళు మధ్యలో 11:30, 12కి వస్తారు కదా, 12 గంటలకు 200 మందో లేకపోతే 150 మందో వీళ్ళు వచ్చేస్తారు బస్సుల్లో ఆదరా బాదరాగా. అప్పటికే ఆ ప్రవచకుడు ఎంతో చెప్పేస్తాడు, చూసుకుంటారు, ఒక అర్ధగంట కూర్చుంటారు. వీళ్ళు కుర్చీలు వెతుక్కునేటప్పటికి ఒక అర్ధగంట లేటు. ముందు కూర్చుందామంటారు కొంతమంది, మధ్యలో కూర్చుందామంటారు కొంతమంది, వెనక కూర్చోవాలనుకుంటారు కొంతమంది. ఈ వచ్చిన వాళ్ళు ఓ ఇంతే నాకు తెలుసు అనుకుంటారు మరికొంతమంది, గొడుగు వర్గంలో చేరిపోతారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే 12 అయినప్పటి నుంచి ఆ యొక్క నిర్వాహకుడికి ఆ యొక్క ఆర్గనైజర్కి చెప్తా ఉంటారు, స్వామి టైం అయిపోతుంది, మన అందరం బయలుదేరండి, అందరినీ పిలిచేసేయండి, ముందు భోజనాలు చేసి మనం వెళ్ళకపోతే భోజనాలు దొరకవు, మనం వెళ్ళాలి, ఇంకా చాలా చూడాలి, ఓకే ఇదైనా పోయింది అదైనా బాగా చూసేద్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయి 12:30కి అక్కడి నుంచి లేచిపోతారు. ప్రవచకుడు చెప్తా ఉంటాడు అక్కడ, కానీ ఆయన ఏం చెప్పాడో వీళ్ళు వినరు. పోనీ రాలేదా అంటే వచ్చారు, వచ్చి ఏం చేస్తారంటే 1:30కి భోజన విరామం, కానీ వీళ్ళు 12:30కే వెళ్ళి ఆ 150 మంది వెంటనే వెళ్ళిపోవాలి కాబట్టి అసడా బిసడా అంతా తినేసి పూర్తిగా తినకుండా పూర్తిగా వినకుండా మళ్ళీ వెళ్ళిపోతారు. తర్వాత ఆర్గనైజర్స్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి, ఎందుకంటే వీళ్ళు భోజనం చేసి వెళ్ళిపోవడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళకి భోజనం ఉండదు, అక్కడ వింటున్న వాళ్ళకి వీళ్ళు మధ్య మధ్యలో కూర్చొని లేచి వెళ్ళిపోవడం వల్ల ఆ చెప్తున్న వాడి తాలూకా ఏకాగ్రత దెబ్బతింటుంది. ఆ ఉన్న వాళ్ళు కూడా వీళ్ళ తయారవుతారు, అంతా గందరగోళం అయిపోతుంది, వీళ్ళు వెళ్ళిపోతారు. ఏం జరిగిందయ్యా వెరసి అంటే, వెళ్ళామంటే వెళ్ళాము, విన్నామంటే విన్నాము. ఏం విన్నారని ఎవరైనా అడిగితే అందరూ ఏం చెప్తారంటే, ఏం వెళ్ళలేదండి, వీళ్ళ వల్ల లేట్ అయిపోయింది, వీళ్ళ వల్ల లేట్ అయిపోయింది, మళ్ళీ తిరిగి వేగం బయలుదేరిపోయినాం, మధ్యలో వర్షం పడిపోయింది, అబ్బో ఏమీ వినలేదు, అంతా వృధా అయిపోయింది. ఇది ఈ వర్గం పేరు మిడత వర్గం. మిడతలు ఏం చేస్తాయంటే పంట పొలాల మీదకి దండుగా వస్తాయి, సర్వనాశనం చేసి ఎందుకు పనికి రాకుండా చేసి మళ్ళీ వెళ్ళిపోతుంటాయి. ఇది మిడత వర్గం. మిడత వర్గంగా ఉండవద్దండి వినడానికి అని చెప్తున్నారు గణేశుడు గణనాథుడు. ఇక 3వ వర్గం, హంగులు ఆర్భాటాలు చూస్తారు, ప్రవచకుడు మాట వినరు, అక్కడి నుంచి ఏ విజ్ఞానము వాళ్ళు మరి సమపార్జన చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే వస్తారు, రోడ్లు బాగున్నాయా, మొక్కలు బాగున్నాయా, బిల్డింగులు బాగున్నాయా, అన్నదాన శిబిరాలు బాగున్నాయా, మరి ఉండే ఆ నివాస యోగ్యతలు బాగున్నాయా, మైక్ సెట్లు బాగున్నాయా, లైటింగ్లు బాగున్నాయా, ఇవన్నీ చూసి కొంత మార్కెటింగ్ అంతా చేసుకొని వెళ్ళిపోతారు. ఆ పక్క వాళ్ళు ఎవరో అడుగుతారు, పాపం మీరు వెళ్ళారు కదా, ఆ స్వామీజీ ఏం చెప్పారండి అని అడిగితే, ఏమీ వెళ్ళలేదండి, ఇవన్నీ ఆ భోజనాలు బాగున్నాయి బాగాలేదు, రోడ్లు బాగున్నాయి బాగాలేదు, అక్కడ సెట్టింగులు హార్బాటాలే చెప్తారు తప్ప వాళ్ళు ఏ విషయాన్ని మరి సమపార్జన చేసుకోరు. వీళ్ళు కూడా వినడానికి వచ్చే వర్గం కాదు, గణపతి ఆశిస్తున్న వినే వర్గం కూడా కాదు. వీళ్ళందరినీ మనం హంగులు ఆర్భాటాల వర్గం అంటాం. ఇక 4వ వర్గం అండి, ఎవరు ఏం చెప్పినా, తనకంటే చిన్నవారు చెప్పినా తనకంటే పెద్దవారు చెప్పినా, వయసులో, జ్ఞానంలో, సాధనలో, ఆడ చెప్పినా మగ చెప్పినా, ఇక్కడ వాళ్ళు చెప్పినా ఎక్కడ వాళ్ళు చెప్పినా, ఎవరైతే వాళ్ళు చెప్తున్నదంతా ఆమూలాగ్రం వింటూ 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 చెవులు అలా 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 సాగదీసేసుకుంటారో, చెవులు సాగదీసేంత వరకు వింటారో వాళ్ళు నిజమైన వర్గము, వాళ్ళు బావిలో బొంగు వర్గం. బావిలో నీరుంటుంది, మంచి నీరా, చెడ్డ నీరా, కలుషితమైన నీరా, శుభ్రమైన నీరా ఆ బకెట్కి అనవసరం. అది ఏం చేస్తుందంటే తీసుకొచ్చేస్తుంది బయటికి. వినియోగించుకుంటే తాగడానికి వినియోగించుకో, ఉపయోగపడితే వంటకు ఉపయోగించుకో, లేకపోతే పంటకు ఉపయోగించుకో, దేనికి ఉపయోగపడితే దానికి ఉపయోగపడుకో, అంతేగాని ఇక్కడ అది వేరు చేయదు. ఒక సాధకుడు, ఒక వినేవాడు ఎలా ఉండాలయ్యా అంటే బావిలో బొంగులా ఉండాలి అంటాడు గణపతి. పక్కవారు, ఎదుటివారు, పెద్దలు, చిన్నలు ఎవరు చెప్పినా ముందు చెప్తున్నది సావధానంగా వినండి. ఎంతలా వినాలంటే నువ్వు వింటున్న వినికిడికి చూసి పక్కవాడు ఆశ్చర్యపోయేటంత వినాలి. తొందర లేదు. నీకు అనేక విజయాలు,
నువ్వు చక్కగా వినడం ద్వారా నీకు నీ చేతుల్లోకి వచ్చేస్తాయి. ఇది గణపతి మనకిచ్చినటువంటి విజ్ఞానము. జై ధ్యాన గణపతి. మూడవది, కళ్ళు కోసం చెప్పుకున్నాం, చెవుల కోసం చెప్పుకున్నాం. మూడవది, ఇంత తొండం ఉంటుంది. ఇది అసలైన రహస్యం. వినాయకునిలో అత్యంత ఆకర్షణీయమైనటువంటి మరి ఆ స్వరూపంలో ఉండే అంగమే ఈ యొక్క నాసికం. ఏం చెప్తున్నారయ్యా వినాయకుడు? అంత విజయం ఆయనకి ఎలా వచ్చింది, అంత విజ్ఞానం ఆయనకి ఎలా వచ్చిందంటే దాని మూలం ఇక్కడే ఉంది అని చెప్తున్నాడు వినాయకుడు. తొండం, ఏకదంతం, తోరపు బొజ్జయు, ఇదంతా స్వరూపం నాయన, ఇదంతా స్వరూపం. కానీ ఆ విజయం ఎక్కడి నుంచి వచ్చింది అంటే శ్వాస, శ్వాస, ఉశ్వాస నిశ్వాసం, ఊపిరిని వదలడము, ఊపిరిని తీసుకోవడం. మై డియర్ ఫ్రెండ్స్, ఆయన ఎంత క్రమంగా ఈ ఊపిరిని తీసుకుంటున్నాడో మీరు గమనించండి. తొండము చివరి ఇక్కడ నుంచి ఊపిరిని తీసుకుంటాడు, అలాగే ఇక్కడి నుంచి ఊపిరిని విడిచిపెడుతుంటాడు. ఆ క్రమం ఎంత అద్భుతంగా ఉంటుందో! ఉశ్వాస నిశ్వాసల క్రమం ఎంత సరళంగా, ఎంత సహజంగా ఉంటే అంత విజ్ఞానం మన సొంతమవుతుంది అన్నది గణపతిస్తున్న సందేశము. మై డియర్ ఫ్రెండ్స్, మరొక్కసారి సరిగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్న ఈ శ్వాస, ఈ నాసికము, ఇక్కడి నుంచి మనం తీసుకుంటున్న ఉశ్వాస నిశ్వాసల తాలూకా ఆ ఫ్రీక్వెన్సీ, ఆ ఇంటర్వెల్ అత్యంత అసహజంగా ఉంటుంది. అందుకే ఎంతోమంది యోగులు, ప్రముఖ యోగా గురుదేవులు, ప్రముఖ సాధనా గురుదేవులందరూ శ్వాస మీదను కేంద్రీకరించిన అనేక విద్యలను మనకి అందిస్తున్నారు. ఇదంతా గణపతి ఇచ్చినటువంటి విజ్ఞానం. ఉశ్వాస నిశ్వాసాలు ఇక్కడి నుంచి కాదండి మిత్రులారా, ఇక్కడ నుంచి క్రమబద్ధీకరణ కావాలి. ఏ సాధన అయితే ఉంటుంది, దీనికి అనేక రకాల పేర్లు ఉన్నాయి. కుంభకం, రేచకం, పూరకం, ఎన్నో పేర్లు, హఠయోగం. అన్నిటికీ మూలం శ్వాస, ఉశ్వాస నిశ్వాస. సరళంగా హాయిగా ఇక్కడి నుంచి ఉండాలని చెప్తున్నదే తొండము. ఇక నోరు విజయానికి గొప్ప సోపానం. ఆ యొక్క పరమపద సోపానంలో, ఆ యొక్క వైకుంఠ పాలీలో విజయానికి అతి ముఖ్యమైనటువంటి అంశము నోరు. మీ అందరికీ తెలుసు, ఆ యొక్క వైకుంఠ పాలి మరి 99 దాకా వెళ్ళినప్పుడు కూడా ఆ పాము నోటికి దొరికిపోతే తిరిగి తోకలోకి వస్తాం. అలాగే నోరు అన్నది కనిపించకూడదు. అది వినాయకుని ఫిలాసఫీ, తత్వం. వినాయకుడు మనకిస్తున్న హెచ్చరిక. ఏదైనా కావచ్చు, నోరు కనిపించరాదు. వినాయకునికి నోరు కనిపించదు. మన నోరు చూసి పక్కవారు భయపడేటట్టు ఉండకూడదు. మన రూపం కాదు చూసి భయపడుతుంది, మన నోరును చూసి భయపడుతున్నారు. నోరు ఎందుకుంది అంటే 2 విషయాలకు ఉంది. ఒకటి మాట మంత్రం కావడానికి, 2 ప్రసాదం భుజించడానికి. రెండవది ప్రసాదం భుజించడానికి, మొదటిది మాట మంత్రం కావడానికి. అందుకే ఉంది నోరు. అలా ఉన్నప్పుడు నోరు కనిపించదు. ఎక్కడైతే మాట మంత్రం కాదో నోరు మాత్రమే కనిపిస్తుంది. ఎక్కడైతే నానా గడ్డి, నానా దరిద్రము భుజిస్తుందో అక్కడ మాత్రమే నోరు కనిపిస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, వినాయకుడు డైట్కి ఏం చెప్పడు. భోజన ప్రియం కమ్మంటాడు, బొజ్జ నిండా తినమంటాడు. కానీ తినేది ప్రసాదమై ఉండాలి. ఏనుగు తల ఏం చెప్తుందంటే, అసలు ఆహారం ఎందుకు తింటాము? బలానికి. బలం ద్వారా బుద్ధి ప్రాప్తిస్తుంది కనుక ఆహారమే వ్యవహారం. సమస్త భగవద్గీత సారం. భగవద్గీతను మనకు అందించిన సమస్త జ్ఞాన యోగులందరూ చెప్పిన ఏకైక సిద్ధాంతమే ఆహారమే వ్యవహారం. మనం ఏం తింటామో మనం అది అవుతాం.
ఆహారం అందరము ఎందుకు తింటామంటే బలం కోసం తింటాం. బలం ఎంత మనకు వస్తుంటే బుద్ధి మనకు అంత వికసిస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, వినాయకుడు మనకి బలాన్ని బుద్ధిని ఎంత అద్భుతంగా చెప్పారు. ఇంతకంటే సూక్ష్మంగా చెప్పడానికి అవకాశమే లేదు. ఏమిటయ్యా ఆ సూక్ష్మం అంటే, ఏనుగు తల. ఏనుగు కంటే బుద్ధి అయినది, ఏనుగు కంటే బలమైనది ఈ భూప్రపంచంలో, ఈ జీవరాశుల్లో ఇంకొకటి ఏదైనా ఉందా? లేదు. కానీ మరి ఏనుగు ఏం చేస్తుంది? ఏనుగు ఏమి తినికి అంత బలం వచ్చింది? ఏనుగు ఏమి తింటే దానికి అంత బుద్ధి వచ్చిందంటే, ఏనుగు మరి ఆ యొక్క పలహారాలని, ఆకుకూరల్ని తింటుంది గనక. మనం కూడా గణపతిని, వినాయకుణ్ణి, ఉత్సవాన్ని, మండపాలని ఇంత అద్భుతంగా చేస్తున్నామంటే, గణపతిస్తున్న ఈ చిన్న దివ్యమైన సందేశాన్ని మనం పాటించలేకపోతే ఏమి ప్రయోజనం? కాబట్టి మిత్రులారా, గణపతిస్తున్న సందేశం మనకి సకల విజయాలు రావాలంటే మనకు బుద్ధి ఉండాలి, బలం ఉండాలి. మన బుద్ధి బలానికి మనల్ని శాకాహారులుగా ఉండాలి అని చెప్పకనే చెప్తున్నటువంటి ఒక గొప్ప మంత్రమే గణపతి మనకిస్తున్నటువంటి ఉపదేశమే ధ్యాన గణపతి స్వరూపం. సో మై డియర్ ఫ్రెండ్స్, మాట మంత్రం కావాలి. తెలుసుకుందాం ఏది మాట మంత్రమో. నా మాట ఎవడు వినట్లేదు అని కాదు మనం చెప్పాల్సింది. నా మాటని అందరూ వినేటట్టు ఉండాలి అంటే నా దగ్గర ఎంతో బుద్ధి ఉండాలి, నా దగ్గర ఎంతో బలం ఉండాలి. ఈరోజు వినాయక చవితి శుభ సందర్భంగా ధ్యాన గణపతిని మనము, గణపతి స్ఫూర్తిని విస్తారంగా పొందుతున్నాం. తల ఎంత ఉండాలి అంటే పెద్దగా ఉండాలి. ఎందుకు తల పెద్దగా ఉండాలి? ఇంత చిన్న తలకి ఇంత నొప్పి వస్తుంది. ఈ చిన్న తల నొప్పినే మనం భరించలేకపోతున్నాం. పెద్ద తల ఎందుకయ్యా అంటే, మాట మంత్రమైన తర్వాతను నీకు వస్తున్నటువంటి అపారమైన శక్తిని ఆమూలాగ్రం పొందడానికి బ్రహ్మ కమలం నుంచి, అమృత కలశం నుంచి మనకు రాబోతున్న ఆ విశ్వశక్తిని మనం పొందడానికి మనకి ఈ కపాలం పెద్దదై ఉండాలి. ఆ యొక్క పళ్ళెం శుభ్రంగా, శుచిగా, హాయిగా ఉంటే చక్కటి అమృత సమానమైనటువంటి శక్తిని మనం పొందగలుగుతాం. ఎంత అద్భుతమో ధ్యాన గణపతి స్వరూపం. కళ్ళు చిన్నగా ఉండాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి, మాట మంత్రం కావాలి, ఆహారం శాకాహారం కావాలి, చెప్పినదంతా స్పష్టంగా వినాలి. ఇదే దీనికి ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలకి ఒక చిత్రకారుడితో రూపం గీయిస్తే దాని పేరే గణపతి, ధ్యాన గణపతి. ఏం చెప్తుందయ్యా ఆ విగ్రహం అంటే, ధ్యానం తాలూకా స్వస్వరూప అనుసంధానాన్ని చెప్తుంది. ఆ యొక్క ధ్యానం తాలూకా స్థితిని మనకి తెలియజేస్తుంది. తనని ఆరాధించిన వారు, తనని అభిషేకించిన వారు, తనని ఆహ్వానించిన వాళ్ళందరూ తనలా ఉండాలి అని గణపతి మనకిస్తున్నటువంటి సందేశం. ఎవరైతే ఎక్కడైతే ఇది పొందుతారో, ఈ రూపాన్నే స్వస్వరూపంగా అనుసంధానం చేసుకుంటారో వాళ్ళకి నిత్యము విజయమే అని చెప్తున్నదే గణపతి మంత్రం. అందుకే గణపతి మంత్రం ఇలా చెప్తుంది మనకు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. మై డియర్ ఫ్రెండ్స్, ఇది మహామంత్రం. ఇది తెలియని వాళ్ళు ఉండరు, అనని వారు ఉండరు, వినని వారు ఉండరు. కానీ ఆ విజయం, గణపతి విజయం మనకి ఎందుకు రావట్లేదు అంటే, గణపతి రూపాన్ని మనం అవగాహన చేసుకోలేకపోతున్నాం కనుక, గణపతి తత్వాన్ని మనం సాధన చేయట్లేదు కనుక. ఈరోజు నుంచి గణపతి తత్వాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి పిఎంసి, పిరమిడ్ ధ్యానులు, పిరమిడ్ ధ్యాన ప్రపంచం సదా కృషి చేస్తుంది. ఎందుకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అందరికీ ధ్యానాన్ని, శాకాహారాన్ని మూల సిద్ధాంతాలుగా విస్తృతంగా అందిస్తుందయ్యా అంటే, ప్రతి ఒక్కరూ గణపతి విజయాన్ని, వినాయక విజయాన్ని సొంతం చేసుకోవాలి అన్న తపనతో. విగ్రహ ఆరాధనతోనే సరిపోదు, విగ్రహం వెనకాతలున్న నిగ్రహాన్ని, విగ్రహం వెనకాతలున్న సత్యాన్ని,
శాస్త్రీయతను బయటకు తీసుకొచ్చి ప్రతి వ్యక్తి శాస్త్రవేత్త వినాయకుడు కావాలి అన్నదే పిఎస్ఎస్ఎం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ తాలూకా ఏకైక నినాదం. అయి తీరుతుంది. గణపతి స్వరూపమే, గణపతి రెండవ రాకయే, వినాయకుడు విజృంభణయే, వినాయకుడు విశ్వరూపమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇది వినాయకుల వారు మహావిజ్ఞాని అయిన తర్వాతను వ్యాసుల వారి ద్వారా ఈ ప్రపంచానికి ప్రకటితం చేసినటువంటి మంత్రం. సకల మానవాళి నిత్యము ఉత్సాహంతో విజయంతో ఎలా జీవించాలో చెప్పే మహా అద్భుతమైన మహాశక్తివంతమైన మాట మంత్రము. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఒక చిన్న విషయాన్ని మీకు ఇక్కడ నేను చెప్పాలి. ఒక తల్లి తండ్రి ఉన్నారు. వారికి కొన్ని రోజులకి ఒక గారాల బిడ్డ జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆ బిడ్డను, ఆ పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుతూ ప్రతిరోజు వారికి తెలిసిన నీతిని బోధిస్తూ, నాయన నువ్వు చదువుకుంటే ఎలా అవుతావు, గొప్ప చదువులు చదువుకోవాలి, గొప్ప వ్యక్తిగా నువ్వు సమాజంలో ఎదగాలి, మాకు పేరు తీసుకురావాలి, కన్నవారికి నువ్వు నీ కుటుంబం ఆచందరాకారం హాయిగా విరాజిల్లాలని ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల పట్ల అభిలషిస్తున్నదే కదా. దాన్ని వాళ్ళు రోజు ఆ పిల్లడికి చెప్తున్నారు. చక్కటి విద్యాబుద్ధులతో సద్గుణ సంపన్నుడివై చక్కటి ఇల్లాలతో పిల్లలతో ఉద్యోగంతో సమాజంలో గౌరవ ప్రతిష్టలతో నువ్వు హాయిగా జీవించాలి నాయన, అది మా కోరిక అని వాళ్ళు చెప్తున్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఉజ్వల భవిష్యత్తులో అద్భుతంగా వెలుగొందాలని ఎన్నో ఆకాంక్షలు ఆ పిల్లలకు చిన్నప్పుడు చెప్పడం సహజం. అల్లారు ముద్దుగా ఆ పిల్లలు వినడం, ముద్దుగా వారు తిరిగి మనకు చెప్తూ ఉంటే ఎంతో ముచ్చటేస్తుంది. చిలక పలుకులు అంటారు. బాగానే ఉంది. చిలక పెరుగుతుంది, కొంచెం పెద్దదైంది. ఇవాళ కొంచెం పెద్దదైతే చాలు, 8th క్లాస్కి వచ్చేటప్పటికి చిలక మన మాట వినడం మానేస్తుంది. ఆ విషయం అందరికీ తెలుసు. కాస్త ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి మనం కాలం తిరిగిపోతుంది, తల్లిదండ్రులు పెద్దవారు అవుతారు, పిల్లలు ప్రయోజకులుగా యువకులుగా ఎదుగుతారు. ఇదంతా సహజంగా జరిగిపోతుంది, ఒక ప్రక్రియ. కాలం తిరిగిపోతుంది. కానీ ఏం జరుగుతుందంటే, ఆ అబ్బాయి 10th క్లాస్ నుంచే ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయిపోతాడు. ఎయిర్ ఫోర్స్ అంటే ఉద్యోగం కాదు, గాలి తిరుగు. ఏమనంటే ఎన్నో చెప్తాడు. ప్రభుత్వాలు బాగలేదు, మనుషులు కల్మషం అయిపోయినారు, అధికారులు బాగలేదు, ఏదో తనకు తోచిన కొన్ని అవలక్షణాలను, సమాజంలో ఉండే అవలక్షణాలను తీసుకొని తను గాలి తిరుగుతూ కానీ ఒక పని చేస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం తల్లిదండ్రులు ఇద్దరికీ చెప్తున్నాడే ఈ విధంగా. ఏదైతే ఒక 10-15 సంవత్సరాల క్రితం ఆ తల్లిదండ్రులు నిరంతరమో ఆ పిల్లడికి చెప్పారో అవే నీతులు, అవే సూక్తులు, అవే బోధనలు ఆ పిల్లడు తల్లిదండ్రులకు చెప్తున్నాడు. అమ్మా నాన్న మీరు బాగా చదువుకోండి, ప్రయోజకులు కండి, మంచి పేరు తీసుకురండి, హాయిగా జీవించండి అని. చిన్నప్పుడు అవి ఆ పలుకులు ఆ అబ్బాయి ఆ తల్లిదండ్రులు చెప్తుంటే వారు చెప్పినవే, కానీ వాళ్ళకు చెప్తుంటే ఎంతో ఆనందంగా ఉండేది. అదే పలుకులు ఇప్పుడు చెప్తుంటే మహా కంపరంగా ఉంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి, దిక్చోసని పరిస్థితి. చెప్పి ఏం చేస్తున్నాడంటే ఇద్దరికి నమస్కరించి ఆ తల్లిదండ్రులు సంపాదించిన కొంత సంపాదన తీసుకొని రోజు తన నిత్యకృత్యాలకు వెళ్ళిపోతున్నాడు. చెప్తే
బాధపడతాడు, చెప్పకుండా ఉండలేము. తను చెప్తున్న మాటలో తప్పు లేదు, కానీ చేస్తున్న పనులు తద్విరుద్ధంగా ఉన్నాయి. అప్పుడు ఆ తల్లిదండ్రులకి ఎలాంటి క్షోభ ఉంటుందో నేను ప్రత్యేకంగా ఎవరికి చెప్పక్కర్లేదు. ఇవాళ సమాజంలో అడుగడుగునా కొన్ని లక్షల మంది ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ, మనం చిన్నప్పుడు, మనం పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు మనం చిన్నవాళ్ళకి చెప్తున్న సూక్తులు తిరిగి మనం అచేతన వ్యవస్థలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు చెప్తుంటే వచ్చే కంపరం ఇంత అంతా కాదు. ఏం జరుగుతున్నాయి ఇవి? ఎందుకు ఇలా జరిగింది? నేను చెప్పిన మంచి మాటలే, వాడు నాకు మంచి మాటలే చెప్తున్నాడు, కానీ వ్యక్తులు ఆ పనులు మాత్రం తద్విరుద్ధంగా ఉన్నాయి. ఏం చేయగలం అన్న ఒక నిస్సాయ స్థితి మనల్ని ఆవరించి ఉంటుంది. చాలా హాస్యాస్పదంగా ఉంటుంది ఇది. ఆ అబ్బాయి రోజు ప్యాకాట్కి వెళ్ళిపోతున్నాడు, ఆ అబ్బాయి రోజు క్యాసినోలకి వెళ్ళిపోతున్నాడు. సూక్తులు మాత్రం బాగానే ఉన్నాయి. సో సరిగ్గా ఇవాళ మనం అందరము ఈ వినాయక చవితి రోజు కానివ్వచ్చు, రేపు మరెన్నో ఆచార పరంపరలో వస్తున్న ఆ పండగల దినాల్లో మనం దేవుళ్ళ పట్ల, మన దైవాల పట్ల మనం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా ఇలాగే ఉందని చెప్పడానికి మరి నేను చెప్పక్కర్లేదు, అందరికీ మీకు అర్థమైపోతుంది. ఏదైతే మన నుంచి వాళ్ళు ఆకాంక్షించారో, ఏదైతే మన దగ్గర నుంచి వాళ్ళు కోరుకున్నారో అది తిరిగి వాళ్ళకే చెప్తున్నాము, మనం గాలికి వెళ్తున్నాం. వాటి పేరే నీతులు అయిపోయినాయి. మై డియర్ ఫ్రెండ్స్, వినాయకుడు చెప్తున్నాడు మనకు, నీకు సకల పనుల్లోనూ సకల పనుల్లోనూ సకల కార్యక్రమాల్లోనూ సకల ఆలోచనల్లోనూ నువ్వు విజయం పొందాలి అంటే ఇగో ఈ మహామంత్రాన్ని నువ్వు సాధించాలి అని చెప్పారు ఆయన. ఏమిటయ్యా మహామంత్రం అంటే, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వవిఘ్నోపశాంతయే ఈ మాట అందరికీ తెలిసినదే. నేను చెప్పిన ఈ 4 ఆ వాక్యాలు అందరూ వింటున్నవే. ప్రతి పనిలోనూ ముందు మనం వినాయకుడికి చెప్పి వెళ్ళిపోతున్నాం. ఇక్కడే మీరు గుర్తించాల్సినటువంటి అసలైన సందర్భం, వినాయకుడికి మనం చెప్పడం కాదు, వినాయకుడు ఆ యొక్క మంత్రాన్ని మనకు చెప్పాడు. మనమేం చేస్తున్నామంటే తిరిగి వినాయకుడికే చెప్పేసి మనం చేతులు దులుపుకుంటున్నాం. ఇది హాస్యాస్పదం. తల్లిదండ్రులు మనకి బుద్ధులు చెప్పారు మనం చిన్నప్పుడు, వాటిని ఆచరించడం మాని వాళ్ళు పెద్ద అయిపోయిన తర్వాత అవే బుద్ధులు వాళ్ళకి చెప్పి మనం గాలికి తిరుగుతుంటే ఎంత బాధపడతారో ఆ తల్లిదండ్రులు చెప్పనలవి కాదు. అదే జరుగుతుంది ఇప్పుడు. మై డియర్ ఫ్రెండ్స్, ఇంతకంటే సూక్ష్మంగా విజయాన్ని పొందడానికి ఎవరూ చెప్పలేదు. మహాగణపతి మనకు చెప్పి ఉన్నాడు, ధ్యాన విజయం. ఇంతవరకు మనం ధ్యాన గణపతిని, ధ్యాన వినాయకుణ్ణి తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ధ్యాన విజయం, గణపతి విజయం, వినాయక విజయం ఎలా వస్తుంది? ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఒక్క మాటలో చెప్పేశాడు, ధ్యాయేత్. నువ్వు ధ్యానం చేసి ఏ పనైనా ప్రారంభించు, సర్వ విఘ్నోపశాంతయే, అన్ని విఘ్నాలు శాంతిస్తాయి. అసలు నీకు విఘ్నమే రాదు. నీ పనులకి ఎవరయ్యా విఘ్నకర్తలంటే నువ్వే, నీ ఆలోచనలే. ఆ విషయం మనకు తెలియదు. వినాయకుడు కాపలాదారుడు అనుకుంటున్నాము, వినాయకుడు కాపలాదారుడు కాదు. అది ఆయన్ని అపహాస్యం చేయడము. మై డియర్ ఫ్రెండ్స్, దైవాన్ని మనం అపహాస్యం చేయరాదు, తెలిసి తెలియక. తనేం చెప్తున్నారంటే, ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. నువ్వు ధ్యానం చేయవయ్యా, ధ్యానం చేసి ఏ కార్యాన్నైనా ప్రారంభించు, సర్వ విఘ్నోపశాంతయే అని ఆయన చెప్పకనే చెప్పాడు. అంతేగాని ఆఫ్ విఘ్నోపశాంతయే, ధన విఘ్నోపశాంతయే, కాకపోతే గణ విఘ్నోపశాంతయే, లేకపోతే ఇంకేదో విఘ్నోపశాంతి అని చెప్పలేదు ఆయన. సర్వ విఘ్నోపశాంతయే. అది ఆనాడే ఆయన తెలుసుకున్న మహావిజ్ఞానం మనకు అందించారు. మనకి తను తెలుసుకున్న మహావిజ్ఞానాన్ని మనకు అందించారు కాబట్టి మనం చేస్తున్న ప్రతి కార్యంలోనూ విద్య, ఉద్యోగ,
సంసార సంబంధమైన ఇహపర సంబంధమైన దేనికైనా ఆయన విజ్ఞానాన్ని మనం స్వీకరించడానికి ముందు ఆయన ఆహ్వానిస్తున్నాము, ఆయన అనుమతిని తీసుకుంటున్నాము. మరీ ముఖ్యంగా అష్టదిక్పాలకులు, అనేక మంది మూర్తులు, దేవతలు, శక్తి స్వరూపాలు ఈ ఖగోళ అనంతమైన విశ్వానికి వారి సేవలు వారు అందిస్తున్నారు. అందులో ముఖ్యంగా ఈ భూమి తాలూకా బాధ్యతను, ఈ భూమి తాలూకా సమస్త బాధ్యతను తీసుకున్నటువంటి అధినాయకుడే వినాయకుడు. ఈ భూమిపైన మనం ఏ పైన చేస్తున్నాం కాబట్టి వారి అనుమతిని తీసుకోవడానికే మనం మొదటగా వారిని స్వాగతిస్తున్నాం. అందుకు గణపతికి తొలి పూజ మొదటిది. గణపతి చెప్పిన ధ్యానాన్ని మనం ఆచరించి చేయడం, ఆ ధ్యాన విద్యను మనం అనుసంధానం చేసుకోవడం మనం చేస్తున్నటువంటి రెండవ ప్రక్రియ. గం గణపతే. ఎంత అద్భుతం! గం గణపతే, నేను గణపతిని. ఊరికే ఎలా అవుతావు? ధ్యాన సాధన ద్వారా, ఉచ్ఛ్వాస నిశ్వాసాలని క్రమమైన పద్ధతిలో ఉపయోగించుకోవడం ద్వారా, మాటని మంత్రంగా ఉపయోగించుకోవడం ద్వారా, ఆహారాన్ని శాకాహారంగా తీసుకోవడం ద్వారా, చెప్పినది సరిగ్గా వినడం ద్వారా, అపారమైన విశ్వశక్తి నిరంతరం పొందడం ద్వారా మాత్రమే ఒక గణపతి గం గణపతి అవుతాడు. అలా అయినప్పుడే నువ్వు చేపట్టిన, నువ్వు ఆలోచించిన ప్రతి కర్తవ్యము, ప్రతి కార్యము విజయవంతమవుతుంది, తిరుగులేదు అని చెప్తున్నాడు గణపతి. ధ్యాయేత్, ధ్యానం చెయ్యి, సర్వ విఘ్నోపశాంతయే. మనం ఏం చేస్తున్నామంటే గణపతిని ఆహ్వానిస్తున్నాం. మహా సంబరపడిపోతున్నాడు ఆయన. వచ్చిన తర్వాత ఆయనకి అప్పచెప్తున్నాం, ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గణపతి మీరు చేసుకోండి, మేము మాత్రం అవిఘ్నాలు చేస్తాము. ఇది మనం చేస్తున్న పని. ఇక్కడ తోవ తప్పేనాం, ఇక్కడ ఆచారం అనాచారం అయిపోయింది, ఇక్కడ శాస్త్రము అశాస్త్రీయం అయిపోయింది. ఈరోజు మనం శాస్త్రీయతకు అద్దం పట్టాలి. శాస్త్రీయతకు మనమందరము తిరిగి నడుం కట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇది భారతదేశం సొంతం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కటే చెప్పలేదైనా మంత్రం ద్వారా. ఆ ఒక్క పని, ఒక్క ధ్యానం ఎన్ని లాభాలను ఇస్తుందో చెప్పనలవి కాదు. ఒక ధ్యానం సర్వ పనుల్లోనూ నీకు శుభాన్ని, విజయాన్ని అందిస్తుంది. ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే ఒకవైపు అయితే, మరికొన్ని గొప్ప బహుమానాలు మనకు వస్తాయి. అవేంటంటే విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. నాయన, ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళందరూ క్రమేపీ విష్ణు తత్వాన్ని అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, ఆచరించి ఆ అనుభవ జ్ఞానంతో వాళ్ళే విష్ణువులుగా రూపాంతరం చెందుతారు అని చెప్పకనే చెప్తున్నారు గణపతి, ధ్యాన గణపతి. విష్ణుం అంటే వేదం ఏం చెప్తుంది అంటే వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇది అందరూ విన్నమాటే. మనమేమనుకుంటామంటే ఆ విష్ణువు అన్న ఆయన ఎవరో ఉన్నారు, ఆయనకు వందనము, భవభయహరం, లేదంటే నాకు వందిస్తే విష్ణువుకి నేను నమస్కారం పెడతాను. ఇది మనం చేస్తున్నటువంటి పని. అవగాహన రాహిత్యం, అవగాహన లోపం. వందే విష్ణుం, వందై విష్ణుం కాదు, వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఎవరయ్యా విష్ణువులు అవ్వచ్చు అంటే ఈ భూమి మీద ఉన్న అందరూ సర్వలోకైకనాథం. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ విష్ణువులు కావచ్చు. ఎప్పుడు భవభయహరం అంటే భావని భయాన్ని చంపేస్తే కాదు. జరుగుతుందంతా ఇదే. పేపర్ చూస్తే ఏ పేపర్ చూసినా ఒకటి, అయితే భయాన్ని చంపేయడం లేదా భావం చంపేయడం, ఆస్తుల కోసం తగులు. పేరు విష్ణువే. సో మై డియర్ ఫ్రెండ్స్, భవ భయహరం. భవ అంటే నేను, భయము అంటే నాది. ప్రతి ఒక్కరిలోనూ విశృంఖలతో రావణాసురుడికి 10 తలల కంటే ఎక్కువ ఈ రెండు వ్యాప్తించి ఉన్నాయి, బయటికి కనిపించవు. ఏమిటాయి ఆ రెండు అంటే నేను నాది, నేను నాది, నాది నేను, నాది నేను, నాది నేను.
భవభయహరం. ఎవరైతే ధ్యానం చేస్తారో సహజంగానే వాళ్ళు ఏ ప్రయత్నం చేయకుండానే అప్రయత్నంగా చిత్తవృత్తి నిరోధంలో వారు తెచ్చుకున్న విశ్వశక్తి ఆవాహన ద్వారా, అపారమైన జ్ఞానం ద్వారా వాళ్ళలో ఉన్న గూడు కట్టుకొని ఉన్న ఆ రెండు చెదపురుగులు, నాది నేను అన్న భావనలు నెమ్మదిగా అంతరించడం, సంహరించడం, హరించడం ప్రారంభించబడుతుంది. అలా ఎవరైతే పూర్తిగా తనలో ఉన్న నాది నేను అన్న ఆ తత్వాలను పూర్తిగా హరించుకుంటారో వాళ్ళ పేరే హరి, వాళ్ళకి వందనము అని చెప్తున్నారు వినాయకులు వారు. విష్ణువుకు అవుతావు, విష్ణువు కావాలి, నరుడు నారాయణుడు కావాలి. అది మన వేదం తాలూకా సారం. సనాతన భారతీయ ధర్మం తాలూకా అసలైన సిసలు ధర్మం ఏమయ్యా అంటే నరుడు నారాయణుడు కావాలి. ప్రతి ఒక్కరూ నరులే, గణపతి నరుడే, కానీ నారాయణుడు అయ్యాడు. తల్లి కడుపు నుంచి భూమి మీదకి వస్తున్న ప్రతి ఒక్కరూ నరులే. ఈ భూమి మీద నరేయాడుతున్న మానవ జాతంతా నరులే, కానీ నరులు నరులుగానే ఉండరాదు. మన ఉన్నతి కావాలి, మనకు విజయం నరుడుగా ఉంటే రాదు. నరుడుగా ఉన్నోడికి 4 కాలాల పాటు దుఃఖమే ఉంటుంది. విజయము నారాయణ తత్వం. నువ్వు విష్ణువు కాకుండా నీకు ఏ విజయము రాదు. నువ్వు ధ్యానం చేస్తే విజయం వస్తుంది, విష్ణువు నువ్వు అవుతావు. ఇంతకంటే గొప్ప విషయం ఏం చెప్పాలి గణపతి మనకు? విష్ణుం శశివర్ణం, ఎంత అద్భుతం! శశివర్ణం. మనకు తెలిసిన వర్ణాలు వేరు. అసలు వర్ణం అంటే ఏంటో ఇందానికే మనం చెప్పుకున్నాం. ఒక సరైన పదానికి ఒక సరైన అవగాహన లేక ఎంత అనర్థం జరుగుతుందో. వర్ణము అంటే ఆరా, మన కాంతి. మనం వస్తూ ఉంటే అరే ఈడు ఒకడు వచ్చేస్తున్నాడు రా అనేటట్టుంటే ఆ కాంతి ఎంత దరిద్రంగా ఉంటుందో. మన రాకను ఆస్వాదించాలి. ఇంకా చెప్పాలంటే ఒక రోగస్తుడు సకల దుఃఖాలతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి నువ్వు అలా వెళ్ళిపోతుంటే నిన్ను చూసిన మరుక్షణం ఆయన ఉపశమనం పొందితే, శాంతిని పొందితే, అది మన ఆరాకుండాల్సినటువంటి మినిమం అర్హత. ఒక మనిషిని చూస్తే బీపీలు లేసిపోతుంటే, షుగర్లు లేసిపోతుంటే ఇదేమారా? ఎక్కడికో ఆలిపోక్కర్లేదు. ఇంట్లో ఉన్నోళ్ళు చూసుకుంటేనే ఒకరినొకరు చూసుకున్న మరుక్షణం బీపీలు లేచిపోతున్నాయి. కారణం ఆరాలు అలా ఉన్నాయి. మనం ఏం బోర్డు పెట్టుకోకర్లేదు. ఇక్కడ నాకు ఒంట్లో బాగలేదు అని వచ్చిన వాళ్ళందరూ అడుగుతారు. మనం ఎక్కడో పెళ్ళికో ఫంక్షన్కో వెళ్తాం, వచ్చిన ఏమలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా అని అందరూ అడుగుతుంటారు. అంటే మన అర్ణము, మన వర్ణము, మన ఆర అలా ఏడ్చింది. అంటే చంద్రుడు ఎంతటి వర్ణం అంటే ఆ చంద్రుడు వర్ణము అంటే ఆ చంద్రుడి చల్లదనము, ఆ చంద్రుడిని కాంతి, ఆ చంద్రుడిని హాయి ప్రతి ఒక్క మనిషిలోనూ ఉండాలి. ఎలా వస్తుంది? అది ధ్యానం వల్ల వస్తుందని చెప్తున్నాడు. అలా నువ్వు ఉంటే ఏమవుతుంది? నీకు జయమే జయము. నిన్ను చూసిన వారందరికీ ఆనందము, నిన్ను చూసిన వారందరికీ హాయి. అంతకంటే జయము, అంతకంటే విజయం ఏముంది మనకు? జయము విజయం అంటే పక్కవారు ఆస్తులో, అంతస్తులో, పదవులో, డబ్బో, దశకమో మనం దోసుకొచ్చాడం కాదయ్యా. మన దగ్గర నుంచి పక్కవాడికి అందుతున్న హాయి గొప్ప జయము. ఒక్కడైనా మన జీవితకాలంలో నిన్ను చూసి, నీతో మాట్లాడి, నీతో మిత్రత్వం చేస్తే నాకెంతో హాయిగా ఉంది అని ఎవరైనా ఒక్కలంటే నీ జీవితం ధన్యమైపోయినట్లే. అంతేగాని నిన్ను చూసినప్పటి నుంచి నా జీవితం దరిద్రం అయిపోయింది, నిన్ను కలిసినప్పటి నుంచి నేను అప్పుల పాలైపోయినాను, నిన్ను కలిసినప్పటి నుంచి నేను రోగాల పాలైపోయినా నేను ఎవరని చెప్పితే ఇంతకంటే ఆక్రోశించాల్సినటువంటి విషయం ఇంకొకటి లేదు. ఈరోజు వినాయక విజయంలో వినాయకులు వారు అందిస్తున్న గొప్ప విజయం మనుషులు చూసుకున్న తర్వాతను, మనుషులు కలుసుకున్న తర్వాతను సమస్త మనుషులు సమూహంగా విజయము, ఉత్సాహము పొందాలి. విష్ణుం శశివర్ణం చతుర్భుజం. అద్భుతం. ఎక్కడైతే ధ్యానం ఉంటుందో, ఎక్కడైతే గణపతి ఉంటాడో అక్కడ 4 చేతులు ఉంటాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ 4 చేతులు ఏంటి ఈ రూపానికి?
చేతులు కాదవి, చేతలు. ఎవరైనా అసలు ఆధ్యాత్మికత అంటే ఉన్న పనిని ఎగ్గొట్టేసి ఇల్లంతా చిందరవందరగా ఉండడము ఆధ్యాత్మికత కాదు, అదేదో రోగం. ఆధ్యాత్మికత విజయము ఎక్కడొస్తుంది అంటే కష్టే ఫలే, కష్టే ఫలే. షార్ట్ కట్లు లేవు. ఎవరు పైలోకాల నుంచి, ఆకాశం నుంచి, భూమి నుంచో, పక్క నుంచో మూటలు మూటలు తీసుకొచ్చి మనకి ఎవరివ్వరు. ఇదంతా అశాస్త్రీయం, అజ్ఞానం. ఎవరు చేతులైతే 4 చేతులై కష్టపడతాయో, అద్భుతంగా కష్టపడతాయో, కర్మస్థు కౌశలం సాధిస్తాయో అక్కడ వస్తుందయ్యా విజయం అని చెప్తున్నది ధ్యానం ద్వారా. ఎవరైతే ధ్యానం చేస్తారో ఈ 2 చేతులతో చేసే పని పక్కవాడు చూస్తే నీకు 4 చేతులుగానే ఉన్నాయా, అంత అద్భుతంగా మీరు ఎలా పని చేయగలుగుతున్నారు, మీ పనిలో ఇంత అద్భుతం ఎలా వచ్చింది, మీరు వండిన వంటలో అంత రుచి ఎలా వచ్చింది, మీరు చేసిన ఛాయ్లో అంత అద్భుతమైన, మాతో మాట్లాడుతూనే మీరు ఛాయ్ ఎలా చేశారు, మీ ఇల్లు ఎంత అందంగా అలంకరించుకోగలిసినారు, అది మనకు రావాల్సిన మాట. అంతేగాని ఆ సోఫాలోని నిన్నటి మొన్నటి బట్టలు పడేసి ఆ వంటింట్లోని సామాన్లు బెడ్రూమ్లో ఉండి, బెడ్రూమ్లో సామాన్లు వంటింట్లో ఉండి, ఇల్లు ఒళ్ళంతా చిందరవందరగా ఉండి, ఎవరైనా వచ్చినప్పుడు ఏంటి మీ ఇల్లు ఎలా ఉంది అని అడిగితే ఈ మధ్యన మేము ధ్యానం చేస్తున్నాము, మేము అంతా వదిలేసినాము అని అంటే అదేదో రోగం తప్ప ధ్యానము కాదు. ఆధ్యాత్మికత అంతకంటే కాదు మిత్రులారా. ఎక్కడ ఆధ్యాత్మికత ఉంటుందో అక్కడ నైపుణ్యం ఉంటుంది. నైపుణ్యం ఉంటేనే ఆధ్యాత్మికత ఉన్నట్టు. మేక్స్ పర్ఫెక్షన్ మేక్స్ పర్ఫెక్ట్ అన్న ఒక మహాసూత్రం ఉంది మనకు. ఈ చేతలు మరింత నైపుణ్యంతో మరింత నైపుణ్యంతో మరింత నైపుణ్యంతో అధికోత్పత్తిని సాధించి 2 చేతులు 4 చేతుల్లా దివ్యంగా నువ్వు పనిని చేస్తే అది చతుర్భుజం. ఇంకొక అద్భుతమైన బహుమానం వస్తుంది మీకు ధ్యానం చేయడం ద్వారా. ధ్యాన గణపతి మనకిస్తున్నటువంటి బహుమానాల మాల. చూసారా, ఏదో ఆట ఆడుతుంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే మనకు ఒక్కొక్క బహుమానం వచ్చినట్లు వినాయక విజయంలో ఎన్ని విజయాలు ఉన్నాయో. ఇంకొక మెట్టు మనకు అద్భుతమైనటువంటిది, మనం అందరము సదా గుర్తుంచుకోవాల్సింది ప్రసన్న వదనం. ఎంత అద్భుతం ఇది! ఏ వదనం ఉండాలయ్యా అంటే ప్రసన్న వదనం ఉండాలి. చిరునవ్వు, ఆ మోము, ఆ మొహము, ఆ ముఖార విందము ఎప్పుడు నవ్వుతూ ఉండగలగాలి. దానికి బదులు మనకు ఉంది ముఖం ఎప్పుడు పరమ విషన్న వదంలో ఉంటుంది. గణపతి చెప్తున్నారు ఎక్కడైతే ధ్యానం ఉంటుందో అక్కడ ప్రసన్న వదనం ఉంటుంది అని. గణపతి మొహం ఎంత ప్రసన్నంగా ఉంటుంది! ఎన్నిసార్లు చూసినా చూడాలి 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 అనిపిస్తుంది. మరి మన ముఖం ఎందుకు మొత్తుతుంది? వదనంలో ఏంటి ఇబ్బంది ఉంది? ఎక్కడుంది ఇబ్బంది? సమస్త గీతా సారమే ప్రసన్న వదనం. ఎక్కడైతే సందేహాలు ఉంటాయో, ఎక్కడైతే జ్ఞానం ఉండదో, ఎక్కడైతే సాధన ఉండదో అక్కడ ఉన్నదంతా సందేహమే, ఉన్నదంతా విషన్న వదనమే. ఎక్కడైతే అడుక్కోవడం ఉంటుందో, ఎక్కడైతే దేహితత్వం ఉంటుందో అక్కడ వదనము విషన్న వదనమై ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడైతే అడుక్కోబడదో, ఎక్కడైతే సందేహమే ఉండదో, ఎక్కడైతే ధ్యాన సాధన ఉంటుందో, ఎక్కడైతే మనం ఒక గణపతి స్ఫూర్తిని నింపుకొని ఉంటామో అక్కడ ప్రసన్న వదనమే ఉంటుంది. విషన్న వదనము ఉండమన్నా ఉండదు. ఒక్క మాటలో చెప్తాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రసన్న వదనం గురించి. అర్జునుడికి, నరుడుగా ఉన్న అర్జునుడికి ఒక సందేహం వస్తుంది. అది సందేహంగా కాకుండా ఆ సందేహాన్ని నరుడు కదా కృష్ణుణ్ణి అవహేళనతో ప్రశ్నిస్తాడు. ఏ కృష్ణ, నువ్వు దేవుడు అనుకున్నాను, కానీ నాకు ఏడుపు వస్తుంది, నాకు దుఃఖం వస్తుంటే నీకు నవ్వెందుకు వస్తుంది? నువ్వు దేవుడు కదా, నా దుఃఖం నీకు అర్థం కాలేదా అని అడుగుతాడు. అప్పుడు అంటాడు కృష్ణుడు, నాయనా నోరు మూసుకో, ఏదో పెద్ద పండితుడిలా మాట్లాడుతున్నావు, నీకు గణపతి అర్థం కాలేదు, నీకు వినాయకుడు అర్థం కాలేదు,
నేను నవ్వుతుంటే నా మొహాన్ని చూసి నీ ఏడుపు ప్రశ్న నన్ను అడుగుతావా? నేను ఎందుకు ఏడవట్లేదని అడుగుతావా? దీనికి కారణం ఏంటో తెలుసా? నా ప్రసన్న వదనం, నా దేదీప్య వదనం, నా దివ్య వదనానికి కారణము ధ్యానం. తద్వారా నేను ఇంత విజ్ఞానాన్ని సాధించాను. ప్రసన్న వదనం అన్న విజ్ఞానాన్ని సాధించాను. నీ దగ్గర లేదు కాబట్టి, నువ్వు యోగివి కాలేదు కాబట్టి, నువ్వు సాధకుడు కాలేదు కాబట్టి నీకు ఆ జ్ఞానం లేదు. లేనప్పుడు ఏముంటుందంటే అక్కడ 3 ప్రశ్నలు ఉన్నాయి. నువ్వెవరో నీకు తెలుసా? తెలీదు. నేనెవరో తెలుసా? తెలీదు. మరి నీ ఎదురుగా ఉన్న ఆ సమూహం ఎవరో తెలుసా? తెలీదు. మరి నీకేం తెలుసు? ఎక్కడైతే తెలీదు 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 అని ఉంటుందో ఈలోపు జీవితం తెల్లారిపోతుంది. దుఃఖం తప్ప ఇంకేమీ ఉండదు. తెలీదు అన్న తత్వానికి నిలువెత్తు నిదర్శనమే నరుడు. మరి నా విషయం అంటావా? నేనెవరో నాకు తెలుసు, నువ్వెవరో నాకు తెలుసు, నా ఎదురుగా ఉన్నవారెవరో కూడా నాకు తెలుసు. కాబట్టి నాకు దుఃఖంతో పని లేదయ్యా, అంతా నేనే ఉన్నానని నాకు తెలుసు. కాబట్టి నాకు ఇది ఒక లీల, ఇది ఒక ఆట. కాబట్టి నాకెందుకు ఏడుపు వస్తుంది? ఇది తెలుసుకునే ప్రయత్నమే ధ్యానం. అలా తెలుసుకున్న వాడికి మాత్రమే ఉంటుంది నేనెవరో, నేను ఎందుకు వచ్చానో, ఎక్కడి నుంచి వచ్చానో, ఎక్కడికి వెళ్తానో, ఏమి చేయాలో, ఎంత చేయాలో తెలుసుకునే విజ్ఞానం ఎవరికైతే ఉంటుందో వారి వదనం ఎప్పుడూ ప్రసన్న వదనమే, దివ్య వదనమే, దేదీప్య వదనమే. యాచన ఉండదు, సందేహం ఉండదు. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ప్రసన్న వదనానికి మారు పేరు. గణపతి విజయానికి ఒక సైన్యం, ఒక మహాబల సైన్యం. ఖచ్చితంగా ఈ ప్రపంచం మీద విషన్న వదనాన్ని అన్నది లేకుండా అందరూ ప్రసన్న వదనంగా ఉండేటట్లు తీర్చిదిద్దడమే ధ్యానం తాలూకా పరమార్థం, ధ్యాన గణపతి విజయం. ఈరోజు మనం గణపతి విజయంలో అనేక 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 అంశాలను ఆమూలాగ్రంగా ఈ వినాయక చవితి రోజు నాడు వినాయక చవితి శుభాకాంక్షలతో తెలుసుకుంటూ ఉన్నాం. ఎంత అద్భుతమో! అవగాహన అయితే ఆచరణకు వస్తుంది, ఆచరణలోకి వస్తే అనుభవం వస్తుంది, అనుభవం వల్ల మీ జ్ఞానం మీకు వస్తుంది, మీ జ్ఞానంతో మీ గణపతి ఫలాలు మీకు ఖచ్చితంగా చేకూరుతాయని నేను విశ్వసిస్తున్నాను. గణపతి అపారమైన సాధనతో, అద్భుతమైన విజయాలతో, అద్భుతమైన పరంపరలో కొనసాగుతున్నప్పుడు ఒక సాధకుడు తొలి గణపతి కావాలి అంటే కొన్ని రోజుల పాటు తల లేకుండా ఉండాలి. నోట్ దిస్ పాయింట్, నోట్ దిస్ పాయింట్. ఎవరైనా ఒక నరుడు గణపతి కావాలనుకుంటే, గణాలకు అధిపతి కావాలనుకుంటే, విజయాలకు వారసుడు కావాలనుకుంటే, విజయాల పరంపరకు నాయకుడు కావాలి అనుకుంటే, వినాయకుడు కావాలనుకుంటే మొదట కొన్ని రోజులు, అట్లీస్ట్ 40 days, 40 రోజులు తల లేకుండా ఉండాలి. అదే జరిగింది గణపతి జీవితంలో శివుని ద్వారా. ఏమిటయ్యా తల లేకుండా ఉండడం అంటే? తల అంటే ఇక్కడి నుంచి పై ఉన్నటువంటి భాగం. ఏమిటి ఇలా లేకుండా ఉండడం అంటే, ఎవరైతే 40 రోజులు ఏ ఆలోచన లేకుండా ఉంటారో వాళ్ళే గణపతులు అవ్వడానికి వారికి వారు తల లేకుండా ఉన్నవాళ్ళు, తలపలు లేకుండా ఉన్నవారు. అలా ఉన్నప్పుడు మీకు అపారమైన విశ్వశక్తి మీలోకి ఆవాహన జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ జ్ఞానమంతా అంకురిస్తూ ఉంటుంది. ఆ తర్వాతను మీకు మీ చేతల ద్వారా, మీ మాటల ద్వారా, మీ చూపుల ద్వారా, మీరు వినడం ద్వారా మీకు సంక్రమించినటువంటి ఆ యొక్క సిద్ధులే విజయాలు, ఆ యొక్క అనుభవాలే విజయాలు. పాము
ఆభరణం అవుతుంది, మూషికం వాహనం అవుతుంది. అద్భుతం జరిగి తీరుతాయి. మరింత సమగ్రమైన విశ్లేషణ గణపతి పైన, వినాయకుని విజ్ఞానం పైన చేసుకునే ఒక మహత్తరమైన సందర్భమైన రోజు. అందరికీ వినాయక విజయం అందాలని, అందరికీ వినాయక విజయం శుభాకాంక్షలు తెలియజేస్తూ, మై డియర్ ఫ్రెండ్స్, గణపతి ఎప్పుడైతే సదా ధ్యాన స్థితిలో ఉంటూ ఈ విజయాలన్నీ పొందుతున్నాడో, ఈ విజయాలకు మారుపేరు సిద్ధి. సిద్ధులతో నిరంతరము ఎవరైతే కలిసి ఉంటారో వారి పేరు సిద్ధి గణపతి. సంకల్పాలు నెరవేరుతుంటాయి, విజయాలు సొంతమవుతూ ఉంటాయి. నిరంతరం అవే జరుగుతుంటుంది. ఆలోచించిన ప్రతిదీ, ఆచరించిన ప్రతిదీ, మాట్లాడిన ప్రతిదీ సిద్ధించడం ప్రారంభిస్తుంది. తద్వారా గణపతి సిద్ధి గణపతి అయ్యాడు. శక్తి, సిద్ధి అన్నది ఒక శక్తి, ఒక స్వరూపం. ఎప్పుడైతే తను పొందిన ఆరోగ్య సిద్ధిని, ఎప్పుడైతే తను పొందిన జ్ఞాన సిద్ధిని, ఎప్పుడైతే తను పొందిన ఆహార సిద్ధిని, ఆహార శుద్ధిని, ఎప్పుడైతే తను పొందిన ఆర్థిక సిద్ధిని తనే ఉంచుకోకుండా అందరూ తనంతటి వాళ్ళు కావాలని ఎవరైతే ఈ ప్రపంచానికి పంచుతూ ఉంటారో వాళ్ళ పేరు నాయకుడు. 2 పదాలు ఉంటాయి మిత్రులారా, నాయకుడు, పాలకుడు. పాలకుడు ఏం చేస్తాడంటే ఏదో ఒకటి చేసి తను పొందాల్సింది పొంది, తను ఎదగాల్సిన ఎత్తు వరకు ఎదిగి, నా అంతవరకు ఇంకెవరు రాకూడదు, ఆ వస్తున్న వాళ్ళని కిందకి నెట్టేస్తుంటే, తొక్కేస్తుంటే వాడి పేరు పాలకుడు. కానీ ఎవరైతే తను ఎదిగిన తర్వాత తను పొందిన విజయాలన్నీ తనతో ఉన్న సమూహానికి కూడా అందించి, వాళ్ళు కూడా అంతలా ఎదగాలనుకుని భావిస్తారో, తపిస్తారో వాళ్ళ పేరే నాయకులు. అందుకు వినాయకుడు పాలకుడు కాదు, గొప్ప నాయకుడు. ఈరోజు రాజకీయాల్లో పాలకులు కావాలా, నాయకులు కావాలా అంటే మనకు పాలకులు కాదు, కావాల్సింది నాయకులు. ఒక ప్రయత్నంతో ఒక సిద్ధిని పొంది, ఒక క్షేమాన్ని పొంది, ఒక భద్రతను పొంది, ఒక భరోసాను పొంది, ఒక హాయిని పొంది, అది నాకొక్కడికే సొంతం, ఇంకెవడికి ఉండకూడదు అనుకుంటే అది పాలకుడు లక్షణం. ఈవేళ భారతదేశము పాలకులు కాదు కావాల్సింది, నాయకులు. నాయకత్వం, నాయకత్వానికి నాయకుడు, అధినాయకుడు వినాయకుడు. అందుకే తను ఇన్ని సిద్ధులు పొందినా, ఇంత విజ్ఞానం పొందినా పైలోకాల్లో ఆయన హాయిగా ఉండొచ్చు. కానీ మన కోసం యుగ యుగాలుగా ఈ భూమి మీదకి వచ్చి మనందరికీ ఆయన సిద్ధిని, ఆయన జ్ఞానాన్ని, ఆయన విజయాల పరంపరని అందిస్తూ మనల్ని కూడా వినాయకులుగా తయారు చేయడానికి నిరంతరము తప్పిస్తున్నాడు. చూసారా, అది నాయకత్వ లక్షణం అంటే. అలా తప్పిస్తున్న వారే బుద్ధుళ్ళు. తను బుద్ధుడైపోయి కూర్చోలేదు బుద్ధుడు. ప్రతి ఒక్కరూ బుద్ధుడు కావాలనుకున్నారు. అలా తప్పిస్తున్న నాయకుడే బ్రహ్మర్షి పత్రిజీ. తన ఆత్మజ్ఞానాన్ని, తన గత జన్మల్ని, తర్వాత జన్మల్ని, విశ్వాన్ని తెలుసుకుని ఉన్నాడు. నేను తెలుసుకున్నానులే, నాకు ఇంకెవరి పని అక్కర్లేదు అనుకోలేదు. ప్రపంచమంతా తిరుగుతూ అందరినీ థర్డ్ ఐ మాస్టర్స్గా, సిద్ధి వినాయకులుగా, బుద్ధి వినాయకులుగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఈ క్షణం భారతదేశం నుంచి అమెరికా వరకు వెళ్ళి, అమెరికాలో అనేక రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరిని సిద్ధి వినాయకులుగా, బుద్ధి వినాయకులుగా తీర్చిదిద్దే క్రమంలో ఉన్నారు. వినాయకుడికి విశ్రాంతే లేదు, ఉండదు. అందరూ వినాయకులయ్యే వరకు, అందరూ శాకాహారులయ్యే వరకు, అందరూ బుద్ధివంతులయ్యే వరకు, అందరూ జ్ఞానవంతులయ్యే వరకు ఏ వినాయకుడు విశ్రమించడు. ఒక వివాహం జరిగింది సిద్ధితో, ఒక అగ్రిమెంట్ జరిగింది సిద్ధితో, సిద్ధి వినాయకుడు ఈ సిద్ధిని ప్రపంచానికి పంచుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక రోజుకు గుర్తించి ఫలానా వ్యక్తి వల్ల, ఫలానా మాస్టర్ వల్ల మా జీవితం ఎంత బాగుపడిందండి అని చెప్పడం ప్రారంభిస్తూ ఉంటారు. ఆయనకి ఎంత బుద్ధి ఉందో అని కీర్తిస్తూ ఉంటారు, అని గుర్తిస్తూ ఉంటారు. తద్వారా రెండవ వివాహం జరుగుతుంది బుద్ధితో.
సిద్ధితో వివాహం జరిగినప్పుడు సిద్ధి వినాయకుడు, తన సంకల్పాలు నెరవేరినప్పుడు సిద్ధి వినాయకుడు, అందరి సంకల్పాలు తను ఇచ్చినటువంటి స్ఫూర్తితో నెరవేరితే ఆయన పేరు బుద్ధి వినాయకుడు. సిద్ధి, బుద్ధి ఒక చక్కటి కుటుంబం. గణపతి, సిద్ధి, బుద్ధి, ఈ ముగ్గురు తాము పొందాములే అని చెప్పి వాళ్ళు అక్కడ కాకుండా ప్రపంచమంతా విస్తారంగా తిరుగుతూ అందరికీ సిద్ధిని బుద్ధిని అందించే ఒక మహా అవతారనే సిద్ధి వినాయకుడు, బుద్ధి వినాయకుడు. అంతవరకు బాగానే ఉంది. వీళ్ళు తిరగడానికి గణపతే భారీ ఆకారం, గణపతియే భారీ ఆకారం. గణపతికి తోడు సిద్ధి, బుద్ధి, మొత్తం ముగ్గురయ్యారు. ఈ ముగ్గురు కలిసి ఒక చిన్న ఆకారం, ఒక చిన్న ప్రయాణం, ఎలుకపై ప్రయాణం. ఆ పురాణాలన్నీ ఇలాగే ఉంటాయి. వాటికి ఒక సరైన అర్థం ఉండదు. వినాయకుడికి ఒకడైతేనే చచ్చిపోతుంది, అది ఇంకా ముగ్గురు కూర్చొని దాని మీద వెళ్తున్నారు. ఈ ఏదో నమ్మబుద్ధి కావట్లేదు, సందేహాల పర్వం కదా ఇక్కడ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు నేను విన్నవించుకుంటున్నాను. ఆత్మజ్ఞాన తత్వ సారం ఎలా ఉంటుందో. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ జిల్లాలో మన్యసీమ అని ఒక ప్రాంతం ఉంది. అరకు అంటే అందరికీ అర్థమవుతుంది, గిరిజన ప్రాంతం అన్నమాట. అక్కడ కొన్నాళ్ళ క్రితం ఒక మహాత్ముడు వచ్చారు. ఆయన పేరు పాకలపాటి గురు. ఆ వచ్చినవాడు ఊరికే మహాత్ముడు ఎందుకు అవుతాడు? మహా ఆశయం ఉన్నవాడు కాబట్టి మహాత్ముడయ్యాడు. ఏమిటయ్యా ఆయన ఆశయం అంటే, గిరిజనులందరూ శాకాహారులై గొప్ప ఆధ్యాత్మికతతో హాయిగా ఆనందంగా జీవించాలన్నది ఆయన ఆశయం. ఊరికే ఆశయం పెట్టుకుని కూర్చుంటే ఆశయం అవ్వదు కదా. దాన్ని నెరవేర్చడానికి ఆయన పగలు రాత్రి లేకుండా, వర్షము ఎండ లెక్క చేయకుండా, దారులు చూసుకోకుండా ఆ గిరిజన ప్రాంతాల్లో ఆ కొండపై ఉన్నటువంటి ఆ మానవాళ్ళందరి దగ్గరికి నడిచి వెళ్తూ వారందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి ఏదో ఒక మంత్రమో ఆధ్యాత్మికతో నేర్పించేవాడు. ఇలా మీరు ఉండాలి, ఇగో ఈ సాధన చేయండి అని చెప్పి. వారి జీవితాల కోసం ఆయన అంత శ్రమిస్తున్నాడు కాబట్టి కొన్ని రోజులకి వారి జీవితాల్లో ఒక చక్కటి మార్పు వచ్చింది. ఆ మార్పుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెంటనే ఆయన్ని ఒక దేవుడుగా, ఒక గురువుగా, ఒక నాయకుడిగా వాళ్ళు ఆయన్ని స్వీకరించడం జరిగింది. వాళ్ళు ఏమనుకున్నారంటే అప్పుడు స్వీకరించిన తర్వాత, అరే ఏ ప్రతిఫలాక్ష లేకుండా మన కోసం ఇంతింత దూరము మన కోసం శ్రమిస్తున్నటువంటి ఈ పాకలపాటి గురువు గారికి, ఈ పాకలపాటి గురుదేవుల్ని మనం ఏదో చేయాలి మన వంతు అని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక పల్లకి నిర్మించుకున్నారు, పల్లకి కట్టారు. ఈ పల్లకీతో ఆ ఊరు వచ్చారనుకోండి, అగ్రిమెంట్ ఏమంటే ఆ ఊరు వాళ్ళు ఇంకొక ఊరిలో దించేయడం. మామూలు రోడ్డు కాదు కదా, కొండ, ముళ్ళు, రాళ్ళు అన్నీ ఉంటాయి. ఆ ముళ్ళు, రాళ్ళు, ఆ కొండ కోణాల నుంచి ఆయన మోసుకుంటూ వచ్చి ఇంకొక ఊరిలో దించేయడం. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ ఊర్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆయన తీసుకెళ్ళి ఇంకొక ఊరిలో దించేసేవాళ్ళు. 4, 5 ఆ పల్లకీని మోస్తూ. ఇలా కొంతకాలం జాగుతుంది. ఇక్కడ ఏం జరిగేదంటే పల్లకీలో గురువుగారు కూర్చున్న తర్వాత కూర్చున్నప్పటి నుంచి అమ్మ నాయన అని ముక్కులుతూ ఉండేవారు ఆయన. ఈ పల్లకీ మోస్తున్న వాళ్ళకు ఒక సందేహం వచ్చింది, మోస్తున్నది మనమైతే ముక్కులు ఆయనకి ఎందుకు అని. అది ఎప్పటికీ అక్కడ ఎంతోమంది జీవించి ఉన్నారు, కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. పాకలపాటి వారిని ఆ పల్లకీలో తిప్పినటువంటి ఆ గిరిజనులు ఇప్పటికీ ఉన్నారు, కథలుగా చెప్పుకుంటుంటారు. మోస్తున్నది మనమైతే ముక్కులు వారికి ఎందుకు అని. ఆధ్యాత్మిక తత్వం, నిజతత్వం, సత్యతత్వం అంత వేగం అనుభవంలోకి రావు కదా, కొంత సమయం పడుతుంది. సాక్షాత్తు వాళ్ళు బాబుగారిని మోశారు, కానీ వాళ్ళకే సందేహం. కొన్ని రోజుల తర్వాత ఆ సత్యం అన్నది నెమ్మదిగా అనుభవంలోకి వచ్చింది వాళ్ళకి. అవును, మనం ఏదో చిన్న పొలం పనికి వెళ్తే ఒక రోజు ఒక గంట కష్టపడితే అనేకమైనటువంటి ముళ్ళ పొదల్లో ముళ్ళు గుచ్చుకుంటాయి, రాళ్ళు కోసుకుపోతుంటాయి, ఎన్నో చెమటలు ఎక్కుతాము, కష్టం వస్తుంది, ఇంటికి ఆ పని చేసి వచ్చినంత తలిసిపోయి మనం పడుకుంటాము. అలాంటిది ఇన్ని రోజులుగా మోస్తుంటే కూడా ఎక్కడ ఒక రాయి గీకలేదు, ఒక ముళ్ళు గీయలేదు, ఒక కీటకం కాటేయలేదు, మనం అలసిపోవట్లేదు, శక్తిగా ఎలా ఉంటున్నాం అబ్బా అని ఒక్కసారి గమనిస్తే వాళ్ళకి అర్థమైంది, వాస్తవానికి ఈయన మోయడం కాదు, ఆ నలుగురిని ఈయన మోస్తున్నాడు
అది అక్కడ ఉన్నటువంటి పరమ సత్యం, ఆధ్యాత్మిక సత్యం. చూసారా? ఖచ్చితంగా ఎక్కడైతే ఒక పరమ గురు తత్వాన్ని మనం మన భుజాల మీద వేసుకొని మనం వెళ్తున్నామో, మన కష్ట నష్టాల్ని, మన దుఃఖాన్ని మనం అనుభవించం. మన కష్టాన్ని, మన దుఃఖాన్ని, లేదు మన శ్రమని ఆయన తీసుకొని మనకి శాంతిని, సుఖాన్ని అందిస్తూనే ఉంటాడు. ఇది స్పిరిచువల్ లా, ఆధ్యాత్మిక సూత్రం. ఇక్కడ కూడా సిద్ధి, బుద్ధి, మరి గణపతికి కొంత భోజన ప్రియుడు కాబట్టి కొంత లగేజు, గణపతి అందరూ కలిసి ఒక ఎలుక మీద వెళ్ళి ఆ ఎలుకని ఏమి ఇబ్బంది పెట్టలేదు మిత్రులారా. ఎలుకతో స్నేహం ద్వారా ఆ ఎలుకను సైతం ఈయనే మోసినటువంటి మహావిజ్ఞాని గణపతి. ఎక్కడైతే నాయకుడు సరిగా ఉంటాడో అక్కడ ఆ నాయకత్వం కింద ఉన్నటువంటి గణాలన్నీ, ఆ గణాల తాలూకా బాధ్యతలన్నీ నాయకుడే వహిస్తాడు. ఇది మహా అద్భుతమైన సత్యం. అదే జరిగింది వారింట్లో. ఎక్కడైతే నాయకుడు పాలకుడుగా ఉంటాడో ఆ పాలకుడు కింద ఉన్నటువంటి వర్గాలు, వర్ణాలు మహా దౌర్జన్యాలతో ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటూ సగటు మనుషులమని మరచి పార్టీల పేరుతో, కులాల పేరుతో, మతాల పేరుతో మారణ హోమం సృష్టించుకుంటుంటారు. దీనికి కారణం పాలకులు నాయకులైన రోజు నాడు ఒక గణపతి ఇంట్లో ఏం జరిగిందో, ఒక శివుడి ఇంట్లో ఏం జరిగిందో అదే జరుగుతుంది. అదే సత్యాన్ని అనాదిగా మనకు నిరూపితం అవుతుంది. మన వినాయకుడు ఉత్సవాల్ని ఆబాల గోబాలం, కుల మత వర్ణాలకు అతీతంగా ముంబై నుంచి, హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు, దేశ రాజధాని నుంచి గల్లీ వరకు అన్ని మతాలు కలిపికట్టుగా చేసుకునే ఏకైక ఒక సంబరం, ఒక ఉత్సవం, ఒక ఈవెంట్ ఏదైనా ఉంది అంటే అది మరి మన వినాయకుడు ఉత్సవం. ఎలా సాధ్యమైంది అంటే అక్కడ వినాయకుడు నాయకుడు గనక. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తెరగండి, గమనించండి, సత్యాన్ని అర్థం చేసుకోండి. వినాయకుని వాహనం ఎలుక, మరి తన సోదరుడు కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి, తల్లి వాహనం పులి లేదా సింహం, తండ్రి వాహనం పాము, నంది. ఎవరి కర్తవ్యాలు ఉన్నారు. ఇందాకే చెప్పాను, కర్తవ్య నిష్టలో ఉన్న ఒక మహాత్ముడు ఎక్కడా ఒక చోట ఉండడు, అనునిత్యం సంచరిస్తూ ఉంటారు. వినాయకుడు కాస్త లోకల్గా ఉన్నాడు, వినాయక చవితి పర్యవేక్షణలో ఉన్నాడు కాబట్టి కాస్త రాత్రి 8-9 ఇంటికి వచ్చేసాడు. ఆయన వాహనాన్ని పార్క్ చేసేసినాడు, ఆయన రూమ్లోకి వెళ్ళిపోయినాడు. సుబ్రహ్మణ్య స్వామి తమిళనాడు పరిస్థితులు, కేరళ పరిస్థితులు కొంచెం అల్లకల్లోలంగా ఉన్నాయి. వాటిని సమీక్షించుకొని కొంచెం లేటుగా వచ్చాడు, 1 గంట లేట్ వచ్చాడు. ఆయన వాహనం ఆ పక్కన పార్క్ చేసి ఆయన వెళ్ళిపోయాడు ఆయన రూమ్లోకి. తల్లి జగన్మాత ఎన్నో కార్యక్రమాలు విజయవాడ, శ్రీశైలం అంతా తిరుక్కొని లేటుగా వచ్చారు. ఆవిడ వాహనం అక్కడ పార్క్ చేసేశారు. పులి, సింహము ఆవిడ రూమ్లోకి ఆవిడ వెళ్ళిపోయారు. ఏ పని లేనుడికి ఎక్కువ పని. తండ్రి ముల్లోకవాసి, ఈ ఒక లోకం కాదు, త్రిలోక తిరగాలి. 3 లోకాలు తిరిగి పని లేనుడికి ఎక్కువ పనులు కాబట్టి పనులన్నీ చూసుకొని వచ్చేటప్పటికి రాత్రి 2 వచ్చాడు. ఆయన వాహనం ఆ యొక్క ఎద్దు, ఆ యొక్క పామును అక్కడ పెట్టేసి ఆయన రూమ్లోకి ఆయన వెళ్ళిపోయినాడు. ఇక్కడ చూడండి ఇప్పుడు పరిస్థితి. జాతి వైవిధ్యంలో జాతి వైరుధ్యం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ ఎలుకను చూస్తే పాము కాగదు, పామును చూస్తే నెమలి కాగదు, నెమలను చూస్తే ఎద్దు కాగదు, ఎద్దును చూస్తే సింహానికి ఆగదు. వీలుంటే వెంటనే వేసేయాలని చూస్తాయి. ఒకదాన్ని చూస్తే మొత్తం బిర్యానీయే, సామరస్యం ఉండదు. మనుషులందరమైన మనమే రకరకాల జాతులు, కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు పెట్టుకున్న వాటి ఫలితము మన మధ్య ఉన్నటువంటి ఆ వైవిధ్యమే మన మధ్య ఉన్నటువంటి ఆ ఘర్షణలకి దారితీస్తుంది. యుగ యుగాలుగా ఇదే జరుగుతుంది. మతం పేరిట
ఈ భూమి మీద జరిగిన మారణహోమం ఎక్కడ జరగలేదు. జాతి పేరిట జరిగిన రక్తపాతం ఎక్కడ జరగలేదు. బుద్ధి ఉన్న మనిషి ఇంతగా బుద్ధి లేక ప్రవర్తిస్తే, ఎందుకంటే అది సహజంగా ఆ జాతి వైరుధ్యం మధ్య వచ్చినటువంటి ఒక సహజమైన గుణం అది. అందరం ఒకే ఊర్లో ఉంటాం, అనేక పార్టీల్లో ఉంటాం, కానీ మన పార్టీలను పాలిస్తున్నది పాలకులు, నాయకులు కాదు. మనం అందరం ఒక ఊరిలో ఉన్న విషయం మర్చి, మనుషులమన్న మర్చి, ఒక ఊరిలో ఉన్న ఒక ఇంట్లో ఉన్న మనమే తన్నుకు చేస్తున్నాం బికాజ్ ఆఫ్ పాలన పరంపర. కానీ ఈ వినాయక విజయం ద్వారా మనం అద్భుతంగా అర్థం చేసుకోవాల్సిన విషయం, వినాయకుడు నాయకుడు కాబట్టి, సుబ్రహ్మణ్య స్వామి నాయకుడు కాబట్టి, తల్లి పార్వతీదేవి జగన్మాత నాయకురాలు కాబట్టి, ఆదిగురు శివుడు నాయకుడు కాబట్టి, ఆ నాయకత్వం కింద ఉన్నటువంటి ఘనం 4 అక్కడున్న యావత్ చరిత్రలో, యావత్ పురాణాల్లో వాటి మధ్య ఎక్కడ ఒకదాని మీద ఒకటి దాడి చేయలేదు. జాతి వైరుధ్యం ఉన్నప్పటికీ సామరస్యంతో కలిసి ఉన్నాయి. అందుకే గణేష్ పండగని మనము జాతులకు అతీతంగా, మతాలకు అతీతంగా సమగ్రత కోసం, జాతి సమగ్రత కోసం, జాతి సమైక్యత కోసం ఒక అద్భుతంగా ఇప్పటికీ మనం నిర్వహించుకోవడం. సకల మత సోదరులకు గణపతి ఆ యొక్క విజ్ఞానాన్ని ప్రసాదించినందుకు ముంబై నుంచి హైదరాబాద్ వరకు, ఢిల్లీ నుంచి కాన్పూర్ వరకు, శ్రీ రామేశ్వరం నుంచి మరి యొక్క కన్యాకుమారి వరకు యావత్ జాతి అంతా సమగ్రతతో, శాంతితో, సమైక్యతతో నిర్వహించుకుంటున్నాము అంటే వినాయకుని తాలూకా విజయం ఎంత గొప్పదో మీకు చెప్పనాలవి కాదు. అలాగే మనం ఈ భూమి మీదకి రాకపోకల పరమ సత్యాన్ని వినాయకుడు చెప్పినంత సులభంగా ఇంకెవరూ చెప్పలేదు. ఆ యొక్క ఫిలాసఫీనే పిరమిడ్ స్పిరిచువల్ ఫిలాసఫీ. ఆ యొక్క మూల సిద్ధాంతమే పత్రి గారు ప్రపంచానికి అందిస్తున్నారు. రాక పండగ, పోక పండగ, జననం మధురం, మరణం మధురం. వస్తున్నప్పుడు వినాయకుడిని మట్టి గణపతిని చేసి తాళ మేళాలతో ఊరేగిస్తూ తీసుకొస్తామే. 5 రోజులు, 6 రోజులు, 10 రోజులు, 12 రోజులు మన శక్తి సామర్థ్యం, మనకున్న నిధులు విధులను బట్టి మనం ఆ పండగను చేసి తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ తాళ మేళాలతో తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తామే. అంటే వినాయకుడు చెప్తున్న పరమ సత్యం ఏంటంటే రాక పండగ జరుపుకోవాలి, పోక పండగ జరుపుకోవాలి. అంతేగాని రాక వచ్చినప్పుడు పండగ, పోక వెళ్ళినప్పుడు ఏడుపు అయితే అది వినాయక విజయం కాదు అని చెప్తున్నది వినాయక విజయం. భగవద్గీత లేదు దుఃఖం, లేదు ఏడుపు, లేదు మరణం అని చెప్పగానే చెప్తున్న పరమ సత్యాన్ని వినాయకుడి విజయం ద్వారా మనం సొంతం చేసుకున్నాం. మిత్రులారా, ఎవరైతే గణపతి ఆరాధకులు ఉంటారో, ఎవరైతే వినాయక విజయాన్ని అవగాహన చేసుకుంటున్నారో, ఎవరైతే వినాయక ఉత్సవాల్లో పాలు పంచుకుంటున్నారో వాళ్ళందరూ మరి ఈ చక్కటి సత్యాన్ని ఈరోజు నుంచి అవగాహన చేసుకోవాలని మరి కోరుతున్నాను. రాకా పండగే, పోకా పండగే, జన్మ మధురమే, మరి మరణము మధురమే. ఎంత అద్భుతం! సమగ్రతకి, శాంతికి, ఐక్యతకి, జ్ఞానానికి, శక్తికి, సంకల్పానికి ఒక నిలువెత్తు నిదర్శనం మన యొక్క వినాయక ఈ విజయం. మీ అందరికీ స్వంతం చేస్తూ మరిన్ని విజయాలు మీ జీవితాల్లో అద్భుతంగా కలగాలని ఆకాంక్షిస్తూ ధ్యాన వినాయక విజయం. జై గణపతి.